వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. భారతదేశానికి సంబంధించిన బ్రహ్మాండమైన సంబంధాలున్న అమెరికా ఈరోజు భారతదేశ విద్యార్థుల పట్ల ఒక్కసారిగా ఆంక్షలు విధిస్తూ భారతదేశానికి సంబంధించిన ఎవరైతే విద్యార్థులు అక్కడ చదువుకోవడానికి వెళ్ళారో వారికి తిరిగి పంపించే ప్రయత్నం చేస్తుందని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గగ్గోలు పెడుతుంది. వాస్తవానికి అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారో ప్రమాణ స్వీకారం చేసిన ముందు కూడా ఏదైతే మాట్లాడుతున్నారో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా దూకుడుగా వ్యవహరిస్తూ ఎవరైతే వీసా మీద వచ్చారో స్టూడెంట్స్ వీసా మీద వచ్చారో వారికి సంబంధించిన కేవలం స్టూడెంట్స్ వీసాకు గడువు అయిపోయిన తర్వాత వారిని వెనక్కి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అనేక మంది విద్యార్థులు అక్కడ ఎవరైతే ఉన్నారో మనకు సంబంధించి లక్షలాది రూపాయలు వెచ్చించి అక్కడికి వెళ్ళి ఒక బ్రహ్మాండమైన యూనివర్సిటీలో తన చదువును కొనసాగిస్తూ ఆ ఏదైతే లీజర్ పీరియడ్స్ ఉంటాయో 20 hours per week అలాగే ఫుల్ టైం పార్ట్ టైం అనుకుంటా ఏదైతే అక్కడ నిబంధనల ప్రకారం ఉద్యోగాలు చేస్తుంటే దాని మీద ఆంక్షలు విధించారు. దానికి సంబంధించిన భారత్ సంతతికి సంబంధించిన అనేక మంది విద్యార్థులు ప్రత్యేకంగా మన సౌత్ ఇండియాకు సంబంధించిన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది విద్యార్థులు అక్కడ ఉన్న దాదాపుగా 4 లక్షల విద్యార్థులు ఎవరైతే 2023-24 సంవత్సరంలో అక్కడికి వెళ్ళారో చదువుకుంటూ తన అవసరాలకు సంబంధించింది కొద్దో గొప్ప అక్కడి నుంచి సంపాదించి వారికి అక్కడ ఏదైతే చదువుకోవడానికి వాళ్ళకు అవసరాలను బట్టి వర్క్ చేసుకుంటూ పెట్రోల్ పంప్స్లలో కానీ మాల్స్లలో కానీ అనేక సంఘాలలో అనేక ఏవైతే ఉన్నదో అక్కడ ఆర్గనైజేషన్స్లలో పనిచేసుకుంటూ తనకు తాను అక్కడ కొంచెం ఆర్థికంగా అక్కడికి సరసమానంగా ఉండేటట్టుగా ఏదైతే ప్రత్యామ్నాయంగా చూసుకున్నారో దానికి విరుద్ధంగా ట్రంప్ వారిని ఆదేశాలు ఇస్తూ కేవలం మీరు చదువుకోవడానికి వచ్చారు, చదువుకున్న తర్వాత వెంటనే వెళ్ళిపోయి చెప్పారు. అనేక యూనివర్సిటీస్లో ఆంక్షలు విధించారు. విద్యార్థుల మీద ఎక్కడ కూడా మీరు ఎడ్యుకేషన్స్లలో పాల్గొనకూడదు. వాస్తవానికి ఒకవేళ కనుక చూస్తే అక్కడికి సంబంధించిన ట్రాఫిక్ రూల్స్లలో అనేక ఏదైతే చిన్న చిన్న నేరాలు అంటే ట్రాఫిక్ వైలేషన్స్ కానివ్వండి లేక ఇతరత్ర ఏదైతే ఉన్నదో క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ సంబంధించిన కొన్ని అవి కానివ్వండి ఆ విషయాలను వారికి సంబంధించిన ఫేస్బుక్లలో వాళ్ళు ఇచ్చిన ఈ సోషల్ మీడియా కంటెంట్స్ను కూడా వాళ్ళు అక్కడ వెరిఫై చేసుకుంటూ అమెరికాకు సంబంధించిన ఏమైనా మాట్లాడారా, అమెరికాకు వ్యతిరేకంగా ఏదైతే ఇప్పుడు గ్లోబలైజేషన్కి సంబంధించిన అమెరికా ఏదైతే అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడారా అనే దాని మీద పరిశీలిస్తూ ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నదో మీ కార్డ్స్ కూడా మీతోనే పెట్టండి ఖచ్చితంగా యూఆర్ఎన్ స్టూడెంట్స్ వీసా ఆర్ H1 వీసా ఆర్ అనేక విధాలు ఏదైతే ఉన్నదో ఆ వీసాల మీద సంబంధించిన పత్రాలు కూడా మీతోనే ఉంచండి అని చెప్పారు. మొదటి దశ ప్రపంచవ్యాప్తంగానే ఆంక్షలు విధిస్తుంటూ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పి కొంతమంది భారతీయులను కూడా వెనక్కి పంపించడం జరిగింది. అలాగే వేరే దేశాలకు సంబంధించిన వారిని కూడా పంపించడం జరిగింది. తర్వాత మన భారతదేశానికి సంబంధించిన కొంతమందిని ఎప్పుడైతే వచ్చారో బేడీలేసి కాళ్ళకు చేతులకు బేడీలేసిన తర్వాత తీవ్రంగా నిరాశన వ్యక్తమైంది. కొన్ని దేశాలైతే ఆ దేశాలకు సంబంధించిన ఎవరైతే వచ్చారో వారిని వెనక్కి తిరిగిచ్చేసి మర్యాదపూర్వకంగా వారిని దేశంను స్టేట్ నుంచి వెళ్ళి పంపించండి, ఇట్లా సంఖ్యలేచి పంపిస్తే మాత్రం మేము ఒప్పుకునేది లేదని కరాఖండిగా చెప్పారు. భారతదేశంకు సంబంధించిన ఫారిన్ మినిస్టర్ ఎవరైతే జయశంకర్ కూడా దీన్ని అభ్యంతరం చేసి చెప్పడం జరిగింది. తద్వారా ఎవరైతే వచ్చారో విమానాలకే పరిమితం చేసి సంఖ్యలు లేచి పంపించారు. విమానం నుంచి వెళ్ళి దిగేటప్పుడు మాత్రం వాళ్ళ సంఖ్యలను తీసేసి వారి ఇమిగ్రేషన్ అథారిటీస్కి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు స్టూడెంట్స్ వీసాకు వస్తే మాత్రం అనేక యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీకి అయితే సంబంధించి అయితే ఆంక్షలు విధించేశారు. కాలిఫోర్నియా దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. 50 దేశాలకు సంబంధించిన ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో దాదాపుగా 25 దేశాలు ఏదైతే ఉన్నదో ట్రంప్ చేస్తున్న నిర్ణయాలకు కఠోరమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా వారు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మన భారత సంతతికి సంబంధించిన అనేక విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వారు లక్షలాది రూపాయలు వెచ్చించి అక్కడ వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత అక్కడ వారికి సంబంధించిన ఎక్కడ కూడా బయట వెళ్ళడానికి కూడా భయపడుతున్న ఈ సమయంలోనే ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ట్రంప్కి సంబంధించిన ఏదైతే ఉన్నదో ఈరోజు ఈ ట్రంప్ షాక్ వీసా బ్రేక్ అనే కార్యక్రమానికి నిర్వహిస్తుంది. లైవ్ డిబేట్ కార్యక్రమానికి ఈరోజు ప్రత్యేకంగా ఫోర్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అనేటువంటి మా డాక్టర్ సుధాకర్ శర్మ గారు లైవ్లోకి ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ సుధాకర్ శర్మ గారు. అలాగే ప్రముఖ ఎనలిస్ట్ అయినటువంటి
సుందర్ రామరెడ్డి గారు కూడా మనతో లైవ్లో జాయిన్ అయిపోయారు జూమ్ లింక్లో. అలాగే చంద్రమూర్తి గారు ఎనలిస్ట్ విశ్లేషకులు అయినటువంటి చంద్రమూర్తి గారు కూడా మనతో లైవ్లో జాయిన్ అయిపోయారు. చంద్రమూర్తి గారికి అలాగే సుందర్ రామరెడ్డి గారికి ఫోర్ సైజ్ టీవీ వెల్కమ్ చెప్తుంది. వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ సార్. Thank you. Right now we will go to first Mr. Sudhakar Sharma ji, and just I am appealing to Mr. Sudhakar Sharma ji to analyze from your side, analyze the at the present situation in United States of America. థ్యాంక్ యూ జమీల్ జీ. ప్రస్తుతం అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్నటువంటి భారతీయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 పదాలను వినటానికి చాలా భయపడుతున్నారు. అవేమిటి అంటే ఒకటేమో డిటెన్షన్, రెండవది డిపోర్టేషన్. ఎందుకు ఇటువంటి క్రైసిస్ వచ్చింది, ఈ సినేరియో వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని మనం పరిశీలిస్తే ట్రంప్ రెండవసారి అలాగే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చివరిసారి ఆయనకు ఉన్నటువంటి అవకాశంలో సమూలమైనటువంటి మార్పులను తీసుకొని రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన వచ్చారు. కానీ తీసుకునేటువంటి మార్పులు చేర్పుల వెనుక ఉన్నటువంటి ఆ లాజిక్ కానీ రేషనాలిటీ కానీ ఎంతవరకు అది సమంజసంగా ఉంది అని ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ప్రశ్నించేటువంటి ఒక స్థితి ఏర్పడింది. మనం ఎకనామిక్ టారిఫ్స్ చూసాం, అత్యంత గందరగోళాన్ని సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా క్రాష్ అయ్యి మళ్ళీ ఒక 90-day పాజ్ అని తీసుకున్న తర్వాత మళ్ళీ మెల్లగా పుంజుకుంటూ ఏమైనా ఒక అన్సర్టనిటీ అనేటువంటి ఒక వేవ్ అనేది సృష్టించారు. అలాగే ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ కూడా మనకు అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఐఐటి, ఐఐఎం లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా ఏదైతే ఇండస్ట్రీ రిలేటెడ్, ఇండస్ట్రీ స్పెసిఫిక్గా ఉన్నటువంటి కోర్సెస్ చేయటానికి ఈదర్ యుఎస్ కానీ యూకే కానీ అదర్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్తుండడం సామాన్యంగా జరుగుతున్నటువంటి విషయం. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో ఎందుకు ఈ క్రైసిస్ వచ్చింది, అక్కడ ముఖ్యంగా ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో, simple OPT, STEM OPT and CPT also. There is a kind of, they are going to put a curb on these 3 things అని కూడా మనం వింటున్నాం. ఒక బిల్ కూడా అక్కడ ప్రవేశపెట్టాలి కాంగ్రెస్లో అని ఒక యోచన ఉన్నట్టుంది. అది కూడా విద్యార్థుల్ని తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఏదైతే థియరిటికల్ నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేశారో కోర్సెస్లో వాటి ప్రాక్టికల్ అప్లికేషన్, ప్రాక్టికల్ యూటిలిటీ, రియల్ టైం వాటి ప్రాక్టికాలిటీని వాళ్ళు చూడాలి అనుకుంటే అక్కడ ఇంటర్న్షిప్ చేయడం, అలాగే ఇంటర్న్షిప్ ద్వారా పెద్ద ఎంఎన్సీస్లో వాళ్లకు ప్రవేశం, అక్కడ ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ అనేది చాలా ముఖ్యం. మామూలుగా ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ప్రకారం కూడా మనం చూస్తే ఎప్పుడో ఇక్కడ ఇంటేక్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఎర్లియర్. ఇప్పుడు విద్యార్థి యొక్క స్కిల్ సెట్ ఏంటి, హౌ ఈగర్ ఈజ్ టు గెయిన్ న్యూ నాలెడ్జ్ అనేది చాలా ఎంఫసిస్ దాని మీద చాలా ఎక్కువ ఉంది. అండ్ హిస్ సూటబిలిటీ ఫర్ దట్ పర్టికులర్ పొజిషన్ అండ్ లెర్నింగ్, ఇలా లెర్నింగ్ బేస్డ్ అప్రోచ్తో, నాలెడ్జ్ అక్విజిషన్ అప్రోచ్తో ఇప్పుడు టాలెంట్ హంట్ అనేది జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో మన స్టూడెంట్స్ అలాగే ఎక్సెల్ అవుతున్నారు. అక్కడ మనకు 2023లో చూస్తే అక్కడ ఒక లాసూట్ కూడా అక్కడ వాళ్ళు ఫైల్ చేశారు. అదేంటి అంటే స్థానికులు చాలా మటుకు అవకాశాలను కోల్పోతున్నారు అనేటువంటి ఒక దాని యొక్క సారాంశం. అంటే ఇండియన్ స్టూడెంట్స్ను వాళ్ళు ఎదుర్కోలేకపోవడం కూడా మనం ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ ఎక్సలెన్స్, ప్రావెస్, వీళ్ళ యొక్క క్యూరియాసిటీ, వీళ్ళ యొక్క లెర్నింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయంటే దే ఆర్ ఏబుల్ టు అవుట్ ప్లే ఆల్ ది అదర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అని మనం చూడొచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన అబ్జర్వేషన్ ఏంటి అంటే ఇండియన్ స్టూడెంట్స్ దే ఫార్మ్ ది లార్జెస్ట్ చంక్. అంటే అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కమ్యూనిటీ కోహర్ట్లో దిస్ ఈస్ ది లార్జెస్ట్ చంక్ అని కూడా ఒక డేటా స్టాటిస్టిక్ మనకు ఉంది. మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య జరిగేటువంటి ఇటువంటి సడన్ ఒక డెసిషన్స్ విద్యార్థుల యొక్క మానసిక స్థైర్యాన్ని చాలా మటుకు దెబ్బతీస్తున్నాయి. విద్య అంటేనే మనం ఏకాగ్రతతో సాధించేటువంటి ఒక తపస్సు లాంటిది. మరి అటువంటి సమయంలో విద్యార్థులని రకరకాలైనటువంటి ఈ మ్యానిపులేషన్స్ కానివ్వండి, ఈ విధమైనటువంటి చేంజెస్ చేయటం వల్ల వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టాండర్డ్స్ కానీ, ఆ అండర్స్టాండింగ్ కెపాసిటీస్ కానీ, వాళ్ళ మెంటల్ మేకప్ కానీ, బిహేవియరల్ ప్యాటర్న్స్ కానీ ఇవి నిజంగా చాలా మటుకు దెబ్బతినేటువంటి అవకాశం ఉందని మనకు డెప్త్ సైకాలజీ ప్రకారం కూడా మనం గమనిస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఈరోజు మనకు వీ హ్యావ్ వండర్ఫుల్ ప్యానల్, వండర్ఫుల్ అనలిస్ట్ ఆర్ విత్ అస్. కాబట్టి వాళ్ళ ఇన్పుట్స్ కూడా మనం తీసుకుంటూ ఈ కార్యక్రమంలో
అసలు ఇండియన్ స్టూడెంట్స్కు ఎటువంటి సపోర్ట్ మనం ఇవ్వాలి, అసలు ఈ పరిస్థితి రావడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి, వాటిని మరింత డీప్గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. అయితే ప్రస్తుతం ఏదైతే అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ సమర్పించిన నివేదిక ప్రకారం 50% వరకు ఎవరైతే ఇండియన్స్ అక్కడ స్టూడెంట్స్ ఉన్నారో, అంటే దర్దాపుగా 2023-24లో దర్దాపుగా నియర్ బై 4 lakhs స్టూడెంట్స్ అక్కడికి స్టడీ పర్పస్ గురించి వెళ్ళడం జరిగింది. అందులో ఇప్పుడు 50% మంది వరకు తిరిగి పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకొక విషయం అమెరికన్ లాయర్స్ అసోసియేషన్, ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ఏదైతే చెప్పిందో, భారత సంతతికి చంపిన వారిలో నిపుణులు చాలామంది మన భారతీయులే అని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ ఈ సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వారే ఎక్కువ మంది నిపుణులు, స్కిల్డ్ అంటే స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. ఎవరైతే ఇక్కడ మనకు సంబంధించిన మన దేశానికి సంబంధించిన విమర్శలు కాకుండా కేవలం యునైటెడ్ స్టేట్స్కు వెళ్ళిన తర్వాత అక్కడ తన ఈ స్కిల్స్ను చాలా బహిరంగంగా చేసి ఓపెన్ హార్టెడ్గా అక్కడ పనిచేసి తనకు తాను సత్తా చూపిన తర్వాత ఈరోజు మన సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుగా ఎక్కడైతే అక్కడ స్థానికులు ఉన్నారో వారి మీద కూడా పైచేయి సాధించిన దశలో మన సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన విద్యార్థులు అక్కడ ఉన్నారంటేనే మనం అర్థం చేసుకుంది. దానికి ఇన్ఫీరియారిటీకి గురవుతున్న అమెరికన్స్ ఈరోజు ట్రంప్ బహుశా ఇన్ఫీరియారిటీ అని చెప్పొచ్చో లేదో మనకు అంత ఏది లేదు, కానీ కథను ఆ భావనతోనే అమెరికన్స్ మీద పైచేయి ఇండియన్స్ సాధిస్తున్నారనే దిశకు వెళ్ళిపోయింది. కాబట్టి ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకొచ్చి మన విద్యార్థులను వెనక్కి పంపించే అవకాశం, ఈ కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు. ఈ విషయంపై సుందర్ రామరెడ్డి గారు మీరు చెప్పండి. ఫస్ట్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అండ్ వాట్ ఈజ్ యువర్ సజెషన్ అంటే? రైట్, 23-24లో మొత్తం టోటల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లో ఉన్నది 11,26,26,000 మంది అండి. అందులో ఒక ఇండియన్స్ వాటా 3.3 lakhs, అంటే 29% వరకు మనోళ్ళే ఉన్నారు. అంటే మెజారిటీ సీట్లు 30% వరకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లో ఉంది, మనోళ్ళే ఉన్నారు. మన తర్వాత 2.7 lakh తోటి చైనాసి ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే మెజారిటీ వాటా ఆల్మోస్ట్ 50% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఇండియా అండ్ చైనా వాళ్ళే ఉన్నారు. ఇందులో 50% స్టూడెంట్లు అందరూ కూడా ఈ ఓపీటీ ప్రోగ్రామ్ లో ఉండే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్స్ లో ఉన్నారు. అంటే టోటల్ మెజారిటీ వాటా మందే కాబట్టి ఏదైనా ఇష్యూ అక్కడ వచ్చింది అనుకోండి, మెజారిటీ ఎఫెక్ట్ అవుతా ఉంటారు. అందుకని ఇండియన్స్ ఎఫెక్ట్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది డేటా చూస్తే. ఇప్పుడు ఇందులో మన అందరూ వీసా రద్దు అంటున్నాం, కానీ టోటల్ గా ఈ అసోసియేటివ్ ప్రెస్ కథనం ప్రకారం చూసుకుంటే హార్వర్డ్ యూనివర్సిటీ కానీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కానీ, లేదా మిచిగన్ యూనివర్సిటీ కానీ, వాటితో పాటు టోటల్ అమెరికాలో ఉన్న 160 కాలేజీలకు సంబంధించిన యూనివర్సిటీల నుంచి ఇప్పటి వరకు వీసాలు రద్దయింది కేవలం 1024 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి మాత్రమేనండి. అంటే అందరు అంటున్నట్టు లక్షల్లో వాళ్ళేమో క్యాన్సిల్ చేయట్లా వీసాలు, కేవలం 1024 మాత్రమే కేసారు. అందులో మెజారిటీ ఇండియన్సే ఉన్నాయి, ఎందుకంటే నెంబర్ పరంగా మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఇందులో అమెరికన్ గవర్నమెంట్ చూపించిన పార్షియాలిటీ కానీ, లేదా అమెరికన్ గవర్నమెంట్ కి లేదా అమెరికన్ ఎంప్లాయీస్ కి ఇండియా మీద ఉన్న జలసీ ఇలాంటివి ఏం లేవండి. మన వాళ్ళు ఎక్కువ మంది అమెరికాని టార్గెట్ చేస్తారు, ఎందుకంటే అందరికి తెలుసు అమెరికాకి ఎందుకు వెళ్తారని. ఒకటి, ఐఐటి సీటు వచ్చిన వాళ్ళు ఐఐటీలో జాయిన్ అవ్వకుండా జాబ్ కోసం అమెరికా వెళ్తారు. లేదు అంటే ఐఐటీలో సీట్ ఎంట్రన్స్ లో పోయిన వాళ్ళు కూడా అమెరికా వెళ్తుంటారు. నిజం చెప్పాలంటే ఈ 3.3 lakhs లో అందులో మెరిట్ ఉన్న వాళ్ళు ఎంతమంది నిజంగా అమెరికాలో ఉన్నారనేది క్వశ్చనబుల్ అండి. ఇండియాలో సీటు రాకపోతే నెక్స్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ అమెరికా కానీ కెనడా కానీ, అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అండి. అందుకని వీళ్ళు పోయిన వాళ్ళందరూ టూ మచ్ మెరిట్, వీళ్ళేందో అక్కడ లోకల్ గా కాంపిటీషన్ ఇస్తారు అని అనుకోవడానికి ఏం లేదు. కాబట్టి అమెరికాలోనే వాళ్ళు ఇంటర్నల్ గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో ఉన్న ఎంప్లాయీస్ ని 8 లక్షల మందిని తొలగించాలని చెప్పేసి కాస్ట్ కటింగ్ లో భాగంగా డోజీని క్రియేట్ చేశారు. అది ఎఫెక్టివ్ గా పనిచేస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఆ డోజీ ద్వారా ఆల్మోస్ట్ 2 లక్షల మంది ఎంప్లాయీస్ ని వాళ్ళు తీసేశారండి. అంటే ఇంటర్నల్ గా అమెరికాలో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు రిడక్షన్ చేస్తున్న ఈ టైంలో న్యాచురల్ గా ఈ గవర్నమెంట్ కి చాలా ప్రెజర్ ఉంటుంది. అందుకని ఇంటర్నేషనల్ వచ్చిన ఈ స్టూడెంట్ల నుంచి ఎంత మందిని తగ్గించుకుంటే వాళ్ళకి అంత ప్రెజర్ తగ్గిద్ది. కాబట్టి అందులో భాగంగా మేబీ ఈ స్టూడెంట్ల మీద ఫోకస్ చేస్తున్నట్టున్నాడు. రెండోది, ట్రంప్ సెకండ్ టైం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైతే అమెరికాలో ధర్నాలు ర్యాలీలు జరిగి అన్ని యూనివర్సిటీ క్యాంపస్లో ఈ పాలిస్తాన్ ఇష్యూస్ మీద పెద్ద ఎత్తున ర్యాలీ చేశారో వాటి మీద ఫోకస్ చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా మెజారిటీ యూనివర్సిటీలు ఎక్కడైతే ఎడ్యుకేషన్ బాగా జరిగిందో అక్కడ ఈవెన్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా బాగా కట్ చేశారండి. సో అందుకని వీళ్ళు ఫోకస్ చేస్తుంది అందరినీ కాదండి, యాంటీ గవర్నమెంట్ ర్యాలీల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని, లేదా స్పీడ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళని, లేదు అంటే థెఫ్ట్ కేసులో దొరికిన వాళ్ళని ఇలా ఫోకస్ చేస్తున్నారు తప్ప పర్సనల్గా
ఓన్లీ ఇండియన్ స్టూడెంట్లు అంటే ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళు వీసాలు రద్దు చేసిన ఆ 1000 మందిలో కూడా మెజారిటీ ఇండియన్ పీపుల్ ఉన్నారంటే సంఖ్యపరంగా మన వాళ్ళు పెద్దలు కాబట్టే. అంతేగాని ఇక్కడ పార్షియాలిటీ అంటే ఏం లేదండి. ఏదన్నా ఒక దేశంలో వేరే దేశ స్టూడెంట్లు కనుక వచ్చిందంటే వాళ్ళ లా ప్రకారం నడుచుకోవటం అనేది కంపల్సరీ. మోర్ ఎవర్ లాయర్ అసోసియేషన్ వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ ఇస్తా ఉన్నారండి, అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్ సొసైటీ వాళ్ళు క్లియర్గా. అందుకని అందరికీ సమాన న్యాయం దొరికిద్దని మనం నమ్మచ్చు. అదే విషయంపై మనం ఒకసారి చూసినట్టయితే గతంలో ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో ఎప్పుడైతే ఒక స్టూడెంట్స్ అక్కడి నుంచి వెళ్ళి మాట్లాడారో ఆ స్టూడెంట్స్ కూడా సేమ్ వర్షన్ మీరు ఏదైతే చెప్పారో అదే వర్షన్ చూశారు. మాలో ఎలాంటి ఇబ్బందులు లేదు. షఫీ అని మొహమ్మద్ షఫీ అని ఒక అతను స్టూడెంట్ ఫ్రమ్ ఐ థింక్ దట్ హీస్ ఫ్రమ్ టెక్సాస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సంథింగ్ సిమిలర్ ఒపీనియన్, సేమ్ ఒపీనియన్ హీ హాజ్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్. అదే విషయం చెప్పారు. మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు అన్ని విషయాలు తెలుసు. ఏదైతే భారత మీడియాలో ఏదైతే వస్తున్నదో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో దాంట్లో నమ్మకండి అని చాలా క్లియర్గా పేరెంట్స్కు కూడా అతను అక్కడి నుంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడి నుంచి ఎక్కడ కూడా ఫేస్ చేస్తలేము, మీరు అనవసరంగా ఇక్కడ ఇండియా మీడియా మాత్రం దానికి ఒక భూతద్దంలో చూపెడుతుంది అని చెప్పారు. ఈ విషయంపై మనం ఇంకోసారి మనం చంద్రమూర్తి గారి దగ్గరికి వెళ్తాం. చంద్రమూర్తి గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం మనతో డిబేట్లో ఉన్నారు కాబట్టి ఏదైతే మనకు మన సుందర రామరెడ్డి గారు చెప్పారు దాన్ని మీరు ఏకభిస్తున్నారా లేకపోతే చిన్నగా గొప్పగా అంటే ఇంకొక విషయం సుందర రామరెడ్డి గారు చెప్పారు. అందులో ఫలస్తీనాకు సపోర్టుగా కొంతమంది విద్యార్థులు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు అది ఇజ్రాయిల్కు కానీ లేకపోతే ఒక ఫలస్తీన్కు సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ను కానీ సపోర్ట్ చేశారు కానీ యాంటీ అమెరికన్ గాడ ఎక్కడ కూడా వాళ్ళు పార్టిసిపేట్ కాలేదు. ఇప్పుడు కేవలం మన రామరెడ్డి గారు చెప్పినట్టుగా 124 మందిని అక్కడి నుంచి డిపోర్టేషన్ చేశారని చెప్పారు. అనేక చిన్న చిన్న నేరాలను బట్టి అది చేశారొచ్చు. దీని మీద మన చంద్రమూర్తి గారు మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? నమస్తే అండి, నేను కాయిన్కి సెకండ్ సైడ్ మాట్లాడదాం అనుకుంటున్నాను. యా ప్లీజ్ గో హెడ్ సార్. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్కి ఇక్కడ ఉన్న జాబ్ ఎంప్లాయ్మెంట్కి మీరు అన్నట్టు ఐఐటీస్ లో అంతా కష్టపడి చదివిన వాళ్ళందరూ కూడా అమెరికాని టార్గెట్ చేసి అక్కడ డాలర్ మీద ఫోకస్ చేసి అక్కడ ఏదో మనం సంపాదిద్దాము అక్కడ సెటిల్ అవుదాం అనే ఒక భ్రాంతిలో చాలా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుదామని చాలా మంది 30 years నుంచి జరుగుతుంది అక్కడ. దానివల్ల పాజిటివ్స్ చాలా ఉన్నాయి, నెగిటివ్స్ చాలా ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఏమవుతుందంటే అమెరికా యాక్చువల్గా ఎడ్యుకేషన్ వెళ్ళేది ఎడ్యుకేషన్ చేసి వెనక్కి రావాలి, కానీ ఎంతమంది వస్తున్నారు? టార్గెటే ఎడ్యుకేషన్ అనేది ఒక కాజ్ అనమాట. అక్కడ సెటిల్ అవుదాం అనేది మెయిన్ పాయింట్. దానికి డైరెక్ట్ రూట్ లేనప్పుడు ఆల్టర్నేట్ రూట్లోకి వెళ్ళటమే కానీ నిజంగా ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు చేసుకుని వెనక్కి రావాలి. కానీ అసలు యాక్చువల్గా ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటి, అక్కడ ఏదో రకంగా సెటిల్ అయిపోవాలని. అంటే ఇప్పుడు ఇక్కడ రూట్ ఏంటంటే మెయిన్ అందరికీ కూడా అమెరికాలో సెటిల్ అవ్వాలని ఉంది. కానీ మీరు లాస్ట్ అమెరికన్ చూస్తుంటే అక్కడ అమెరికన్ స్టూడెంట్స్ కన్నా బయట కంట్రీ స్టూడెంట్స్ ఎక్కువైపోతే న్యాచురల్గా అమెరికా వాళ్ళు ఇప్పుడు రిస్టన్లో ఉంది. ఆల్రెడీ అంత బయట కనిపించేంత స్ట్రాంగ్గా లేదు లోపల కంట్రీ. ఇన్ఫ్లేషన్ చాలా ఎఫెక్ట్ లాస్ట్ 3 years నుంచి ఇన్ఫ్లేషన్ విపరీతంగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా ఉంది. మరి వాళ్ళు న్యాచురల్గా రెసిస్టెన్స్ వస్తుంది కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ గవర్నమెంట్ మార్చిందే ఈ పాయింట్ మీదే. అక్కడ వాళ్ళకి లోకల్ జాబ్స్ లేవు, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఎప్పుడైతే ట్రంప్ వచ్చారో, లేకపోతే అంతకుముందు గవర్నమెంట్ని ఫామ్ చేసి మార్చిందే ఇదే పాయింట్ మీద. కాబట్టి ఈయన వచ్చింది కూడా అదే ఎజెండా. కాబట్టి ఏంటంటే అమెరికా ఫస్ట్ అనే ఎజెండా రావడంతో ఎవరైతే నాన్ అమెరికన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఏదో రకంగా బయటికి పంపించారు, మేజర్ పాయింట్. అయితే న్యాచురల్ గా ఏమైంది, అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా సార్ అన్నట్టు మెయిన్ యుఎస్ అనేది అక్కడ సెటిల్ అవటం అందరి యొక్క మెయిన్ కారణం. ఈవెన్ ఇక్కడ ఇంటర్మీడియట్ తప్పినోడు కూడా వెళ్ళిపోతున్నారు యుఎస్, ఏదో జాబ్ చేసుకున్నారు. సో ఎవరు నిజమైన మెరిట్ ఉన్నారు, ఎవరు లేరు అని. రెండో పాయింట్ ఏంటంటే మేజర్గా డబ్బులన్నీ కూడా ఇక్కడ మినిమం ఒక యుఎస్ వెళ్ళాలంటే 30-40 lakhs మినిమం అవుతున్నాయి. ఈ బ్యాంకింగ్ కి ఇది ఒక పెద్ద బిజినెస్. ఇండియన్ బ్యాంకింగ్స్ అన్నిటికీ లోన్స్ అనేది ఎడ్యుకేషన్ లోన్ ఒక బిజినెస్. ప్లస్ యుఎస్ లో కాయిన్కి ఇప్పుడు సెకండ్ సైడ్ చూడండి, యుఎస్ లో ఈ కాలేజీలు అన్నిటిని నడిపించేది ఇండియన్ స్టూడెంట్స్. 160 colleges ఏవైతే చెప్తున్నారో అవన్నిటికీ మేజర్ గా కాంట్రిబ్యూటర్స్ ఎవరంటే ఇండియన్ స్టూడెంట్స్.
ఫండ్స్ అన్ని ఇక్కడే వస్తున్నాయి. అంటే ఇది ఏమవుతుందంటే బిజినెస్లో, యూఎస్లో ఎడ్యుకేషన్ బిజినెస్లో మేజర్ కాంట్రిబ్యూషన్ ఇండియన్ స్టూడెంట్సే. కాబట్టి అంత పెద్ద బిజినెస్ ని కొలాప్స్ చేసే పరిస్థితి ఇమీడియట్ గా రాదు. కొంత ఇప్పుడు రాగానే నేను కూడా ఏదో చేయాలి అని చెప్పి చేయటమే. అండ్ ఇండియన్ పర్పస్ ఇక్కడ యువతల పాయింట్ ఏంటి, స్టూడెంట్ పర్పస్ ఏంటంటే చదువుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇండియాలో జాబ్ చేద్దాం అనేది ఎవరి ఉద్దేశం కాదు. వాళ్ళందరూ అక్కడ సెటిల్ అవుదానే ఉన్నారు. సేమ్ టైం ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కాలేజెస్ అన్ని కూడా ఇండియన్ స్టూడెంట్స్ ఎందుకు వెల్కమ్ చేస్తున్నాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ బిజినెస్, మనీ కోసం. కాబట్టి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అది, అంతేగాని విపరీతమైన శిక్షణ ఇచ్చేద్దాం అని కూడా ఏమీ అంత మనం యుఎస్ స్టాండర్డ్స్ చూసుకున్నా, వాళ్ళ ఇండియన్ స్టాండర్డ్ చూసుకున్నా ఆటోమేటిక్గా గ్లోబల్లో టాప్ 20 కాలేజెస్ చూసుకుంటే ఇండియన్ ఐఐటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి మన విద్యా విధానం ఏదో తక్కువైపోయి మనకి విద్య లేక మనం వెళ్ళట్లా. చాలా మంది ఇంటెన్షన్ ఏంటంటే అమెరికాలో సెటిల్ అవ్వాలి, దానికి ఒక రూట్ ఇది. దానికి ఇక్కడ ఇండియన్ బ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి లోన్స్ తీసుకుంటారు, పే చేస్తున్నారు. అక్కడ అమెరికా వాళ్ళు కూడా ఎందుకు ఎంటర్ చేస్తున్నారు అంటే అక్కడ లోకల్ యూనివర్సిటీస్ అందరికీ ఫండింగ్ అయ్యేది ఈ ఇండియన్ స్టూడెంట్స్ లేదా చైనీస్ స్టూడెంట్స్ కాబట్టి 50% వీళ్ళే కాంట్రిబ్యూషన్. కాబట్టి అక్కడ బిజినెస్ అల్టిమేట్ గా యుఎస్ అనేది బిజినెస్ కల్చర్, వాళ్ళు కంపల్సరీ అలో చేస్తున్నారు. సో ఈ మధ్యలో ఏంటంటే కొంత కొంత ఈ ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే అదర్ ఇష్యూస్ అన్నింటినీ పట్టుకొని మెయిన్ పాయింట్ పట్టుకోకుండా ఈ పొలిటికల్ లో ఇన్వాల్వ్ అవటం, ఇవన్నీ చేయడం వల్ల ఇంకెక్కువ టార్గెట్ అయిపోయారు. ఇదే విషయంపై ఒకసారి మనం సుందర్ రామరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సుందర్ రామరెడ్డి గారు ఏదైతే మనం చెప్పామో 160 యూనివర్సిటీస్ అక్కడ ఉన్నాయి. మన విద్యార్థులకు సంబంధించి దాదాపుగా 50% ఆఫ్ యూనివర్సిటీస్ ఆర్ డిపెండెంట్ అపాన్ ఇండియన్ స్టూడెంట్స్ అని చెప్తున్నాం. అదే నేపథ్యంలో మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ స్కిల్కి ఏం తక్కువ లేదు, చదువుకు కూడా తక్కువ లేదు. కానీ విద్యార్థి దశలోనే మనం ఒక ఎంపిక చేసుకుంటున్నాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ అవర్ టార్గెట్ అని చెప్తున్నాం. ఇక్కడ ఇంత మంచి శిక్షణ వచ్చినప్పటికీ, స్కిల్డ్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి ఆ దేశంలో ఏదైతే మనం స్టూడెంట్స్ వెళ్ళి వెనక్కి రాకపోవడం, వాళ్ళ ఉద్దేశం మాత్రం అక్కడే స్థిరపడాలని ఏదైతే ఉద్దేశం ఉన్నదో, తద్వారా అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏదైతే ఇతను ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల అనేక దేశాలు అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే ఉన్నాయో ఆ దేశాలు కూడా వానికి వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఇది పాస్ చేయాలంటే, ఏదొక బిల్ పాస్ కావాలంటే 50 దేశాలకు సంబంధించిన వారికి సంబంధించిన అందరూ అనుకూలంగా రావాలి. అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా దానికి మళ్ళీ ఆ బిల్ పాస్ కావాలి. అది ఒక లెంతీ ప్రాసెస్. ఇంత ఆదరబాదరగా మన పత్రిక అయితే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, ట్రంప్ గివింగ్ ఎ బిగ్ షాక్ టు ద ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఏదైతే గొగ్గోలు పెడుతున్నారో, ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? రైట్. సో మీడియాకి ఎప్పుడు టీఆర్పీ రేట్ ప్రకారమే వర్క్ చేస్తుందండి. పబ్లిక్ ఏమి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ వాటిని తీసుకొని వాళ్ళు ఈ డిస్కషన్ చేయడం కానీ మీడియాలో కంటెంట్ కానీ వస్తుంటుంది. ఇండియా వాళ్ళకి అమెరికా గురించి గుడ్ బ్యాడ్ వరస్ట్ ఏం జరిగినా సరే అమెరికా అనగానే దాన్ని ఎలర్ట్గా వింటారండి. అలాగే గోల్డ్ అన్నా ఎలర్ట్గా వింటారండి. అంటే కొన్ని సర్టన్ టాపిక్స్ ఇండియన్స్కి ఇష్టం, వాటిని మీడియా ఎంకరేజ్ చేస్తూ పోతుంది. అందులో మ్యాటర్ ఉందని ఏం కాదు. ఇప్పుడు ఇండియాలో ఎందుకు వెళ్తారు అంటే ఒకటేనండి, ఇండియాలో ఆపర్చునిటీస్ లేవు అందుకని వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఐఐటీలో వరస్ట్ శాలరీ ఈ సంవత్సరం ఎంత అండి? లోయెస్ట్ 4 lakh అండి వచ్చింది నాన్ ఐటీ వాళ్ళకి. నేను చెప్పేది ఐఐటీల గురించి అండి, ఐఐటి ముంబై గురించి మాట్లాడుతున్నాను. లోయెస్ట్ శాలరీ ఎంత అండి ఈ సంవత్సరం? 6 లక్షల ప్యాకేజ్ అండి, 6 లక్షల ప్యాకేజ్, లోయెస్ట్ ప్యాకేజ్. అంటే ఇండియాలో యు మీన్ టు సే దట్ పర్ యానం? యా, పర్ యానం అండి ప్యాకేజ్. ఒకసారి గూగుల్ హిట్ చేయండి. ఇండియాలో ఏముందని ఉంటారండి స్టూడెంట్స్? ఒక బ్రైట్ ఫ్యూచర్ కావాలంటే ఆపర్చునిటీస్ కోసం ఎత్తుకుంటూ పోతున్నాడు. అందులో అమెరికా స్టూడెంట్ వీసా అనేది ఒక స్టెప్ అండి వాళ్ళకి, అంతే. అది నిజంగా ఎడ్యుకేషన్ కోసం పోవట్లేదండి వాళ్ళు. సార్ చెప్పినట్టు నిజంగా ఎడ్యుకేషన్ కోసం వెళ్ళలేదు. ఎడ్యుకేషనే కావాలంటే ఇండియాలో ఐఐటీలు ఉన్నాయండి, ఐఎంలు ఉన్నాయండి, మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయండి, అటానమస్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి కాదండి, బెటర్ ఆపర్చునిటీస్ కోసం వెళ్ళే ప్రాసెస్లో అమెరికా అనేది ఒక స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ప్రపంచంలో లేనన్ని ఆపర్చునిటీస్ మొత్తం అమెరికాలోనే క్రియేట్ అవుతున్నాయండి. అందుకని మనకి సర్కిల్ ఉంది, 4-5 తరాల ముందు నుంచి అమెరికన్స్కి వెళ్ళిపోతున్నారు. అమెరికాలో వెళితే ఇండియాలో ప్రెస్టేజ్ పెరుగుతుంది, అమెరికాలో ఉన్నారంటే సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుంది. అందుకని ఇది నాట్ ఓన్లీ జస్ట్ లైఫ్ సెటిల్మెంట్ అండి, అంతకు మించి అనమాట. అందుకని కొన్ని సంవత్సరాల నుంచి అమెరికా కావాల్సిన ఐటీ మ్యాన్ పవర్ కోసం ఇండియా వాళ్ళు వర్క్ చేస్తున్నారు.
సంవత్సరానికి ఒక తెలుగు స్టేట్స్లోనే 3 లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని, ఎంటైర్ ఇండియాలో 18 లక్షల మందిని తయారు చేస్తున్నామండి. వీళ్ళ పర్పస్ అంతా ఒకటే, ఐటీలో అమెరికాకు సంబంధించిన ఐటీ కంపెనీలకి ఒక స్లేవ్ లాగా, ఒక ఎంప్లాయీగా జీవితకాలం వర్క్ చేయడం కోసం మనం తయారు చేస్తున్నాం. ఇక్కడ ఎన్ఎఫ్ స్పేస్ లేక, ఎన్ఎఫ్ ఆపర్చునిటీస్ లేక మళ్ళీ అమెరికాకి పంపిస్తున్నామండి ఒక 3 లక్షల మందిని. వాళ్ళ పర్పస్ కూడా అందరూ ఐటీనేనండి. నిజంగా ఎడ్యుకేషన్ కావాలంటే ఒక ఐటీలోని ఇన్ని లక్షల మందిని తయారు చేసిన అవసరం ఏముందండి? ఇప్పుడు అమెరికా ఇష్యూస్లో ఉంది, అమెరికాలోనే లోకల్గా వాళ్ళు మ్యాన్ పవర్ అడ్జస్ట్మెంట్ అవుతుంది, అమెరికాలో వాళ్ళే సిస్టమేటిక్గా చేంజెస్ రన్ అవుతుంటే ఈ టైంలో డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అందుకని ఏదైతే టూ మచ్గా మనం ఒక సెక్టార్ మీద ఫోకస్ చేసామో అది ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉంది. ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవడం కోసం గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. అది లా ప్రకారమే లీగల్గానే వెళ్తున్నారు. కాబట్టి ఇంత ముందులాగా వీసాస్ అయ్యి కూడా ఆటో రెన్యువల్ అవ్వండి. అక్కడ లోకల్ మ్యాన్ పవర్ దొరకపోతేనే అవుతుంది. అసలు సిస్సలైన టఫ్నెస్ మార్కెట్కి ఇప్పుడు కాదండి, నెక్స్ట్ 2 years తర్వాత బిగిన్ అవుతుంది. ఒకసారి డోజీ కనుక వాళ్ళు అనుకున్న టార్గెట్ ప్రకారం 8 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కనుక కాస్ట్ కటింగ్లో భాగంగా తీసేసినప్పుడు, అప్పుడు లోకల్గా ఈ మిగిలిపోయిన 8 లక్షల అమెరికన్ సిటిజన్స్కి ముందు జాబ్ ఆపర్చునిటీ చూపించినప్పుడు, ఇప్పుడు టారిఫ్ వారు ఏ పర్పస్ కోసం బిగించేశారో అవి ఎందుకంత అమెరికా పోతే అమెరికాలో జాబ్ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి వీళ్ళు కావాలా వద్దనేది. ప్రస్తుతానికైతే అమెరికాకి ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ అవసరం లేదు, ఇంటర్నేషనల్ స్టూడెంట్ అవసరం లేదు. కాబట్టి ఏదో ఒక రీజన్ తోటి ఖచ్చితంగా వాళ్ళ కంట్రీ నుంచి బయటకు పోవడానికి ట్రై చేస్తారు. రెండోది, ట్రంప్ విన్ అయింది మేజర్గా ఇదే కాన్సెప్ట్ మీదండి. ఎలక్షన్ మీద వాళ్ళు మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పాడు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తగ్గించుకుంటాము, ఇంటర్నేషనల్ మీద డిపెండెన్స్ తగ్గించుకుంటున్నామని. అతన్ని వెరీ క్లియర్గా ఎలక్షన్లో ఏదైతే ప్రామిస్ చేశాడో వాటి మీద వర్క్ చేస్తున్నాడు. అండ్ అమెరికాలో మెజారిటీ సభ్యులకు అప్రూవల్స్ ఉన్నాయి అక్కడ క్లియర్గా. కాబట్టి ట్రంప్ తలుచుకున్నది ఏదైతే ఉందో అది చేస్తారు. కాకపోతే సక్సెస్ అవుతారా లేదని సెకండరీ అండి. మొత్తానికైతే ఇండియాలో బెటర్ ఛాన్సులు కనుక్కుంటే, బెటర్ ఆపర్చునిటీస్ కనుక్కుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లంకి ఎంతకంత సొల్యూషన్ వస్తుంది. అంతే తప్ప వాళ్ళేదో వీసా రిజెక్ట్ చేస్తున్నారు, పంపిస్తున్నారు అని వాళ్ళ మీద మనం కంప్లైంట్ చేయడం కదండి. మన ఇండియాలోనే బెటర్ సిస్టమ్ డెవలప్ చేయండి. మనది అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ, మనకు సంబంధించిన అగ్రికల్చర్ సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ వాటి మీద ఫోకస్ చేయడం ద్వారా ఎక్కువ మ్యాన్ పవర్ని యూజ్ చేసుకోవచ్చు అండి. 4 సంవత్సరాలు బీటెక్ చేసి ఏం చేద్దామని వీళ్ళు ఐటీ కూలీగా వర్క్ చేయడం కోసం రెస్ట్ లైఫ్లో. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఏమవుతుంది? ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో అది కోడింగ్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు వీళ్ళందరి బతుకులు ఏమవుతాయండి? సేమ్ ఇదే రామరెడ్డి గారు ఏదైతే చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఒకసారి చంద్రమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. చంద్రమూర్తి గారు, రామరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు లక్షలాది మంది ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మన బయటికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకొక విషయం ఏంటంటే, మనకు సంబంధించిన సౌదర్న్ పార్టే కాదు, భారతదేశంలో కూడా ఐటీ హబ్స్ మనం నిర్మించుకుంటున్నాం. ఇంట్లో అనేక వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. సర్ప్రైజింగ్గా ఇప్పుడు మన రామరెడ్డి గారు చెప్పినట్టుగా కేవలం 6 lakh rupees ప్యాకేజ్ యానంగా మనం చూసుకున్నట్టయితే అది చాలా ఎంత చులకన ఉందంటే, లోకల్ లేబర్ కూడా బహుశా ఈరోజు అంత సంపాదిస్తాడు, ఒక ప్లంబరో లేకపోతే ఎలక్ట్రీషియనో అడ్డ కూలీలుగా. అయితే అసొంటిది ఇంత డిగ్నిఫైడ్ డెస్టినీగా చూసుకున్న మన ఒక ఐటీ సంబంధించిన కానీ అనేక ఇంజనీరింగ్ సంబంధించిన కానీ వాళ్ళు చేసినప్పుడు వారికి సంబంధించిన సరి అయిన మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం మన రాష్ట్రానికి సంబంధించిన, మన దేశానికి సంబంధించిన ప్రభుత్వాల వైఫల్యం అనుకుంటారా? వారికి సరైన పద్ధతిలో ఉద్యోగావకాశాలు కల్పించలేకపోవడంతోనే మన విద్యార్థులు వేరే దేశాలకు వెళ్ళి, అంటే అది అమెరికానే కావచ్చు, కెనడానే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, బెల్జియం కావచ్చు, ఇంకా ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా కానివచ్చు. అయితే దానికి సరైన మనం అవకాశాలు కల్పిస్తే వాళ్ళందరూ ఇక్కడనే వాళ్ళ మంచి ప్యాకేజ్ ఇచ్చేసి స్టార్టింగ్లో కూడా కొంచెం బెనిఫిట్ చేసి, ఇంకొక చాలా బ్రహ్మాండమైన మాట మన రామరెడ్డి గారు అన్నారు, మనము వ్యవసాయం మీద ఆధారపడే దేశం, వ్యవసాయం మీద ఆధారపడే దేశం. ఇంకా ఎంతమందిని ఆ ఐటీఎన్స్గా మనం గుర్తిస్తాం? వారికి సంబంధించిన రేపు రాబోయే కాలంలో ఏఐ వచ్చిన తర్వాత ఈ ఐటీఎన్స్ ఎక్కడ పోతారు, వీళ్ళ భవిష్యత్తు ఏంటి? ఈ విషయం ప్రశ్నార్థకం కదా. ఈ విషయంపై మీరు స్పందిస్తారండి? నేను స్పందించే విధానం ఎలా ఉందంటే సార్, అసలు ఇవాళ ఒక అమెరికా సూపర్ పవర్ అయిందన్నా, లేకపోతే ఒక జపాన్ సూపర్ పవర్ అయిందన్నా, ఒక మేజర్ రీజన్ ఏంటంటే వాళ్ళ మీద వచ్చిన ప్రెషర్. అంటే పెరల్ హార్బర్ ఇష్యూ వల్ల అమెరికన్స్ ఏమయ్యారంటే వాళ్ళలో ఉన్న ఒక రెవల్యూషనరీ థింకింగ్ పైకి అవుట్ పర్ఫార్మెన్స్ చేశారు. అలాగే నేను ఇప్పుడు జరుగుతున్న ఇష్యూని చాలా హార్ట్ఫుల్గా వెల్కమ్ చేస్తున్నాను. ఏదైతే మన ఇండియన్ హాట్ టాలెంట్ అక్కడ ఉందో వాళ్ళందరూ బ్యాక్ వచ్చినప్పుడు ఇండియా సూపర్ పవర్ అయిపోద్ది. ఇది తథ్యం. ఇది ఒక రకంగా మంచి కేప్. ఎందుకంటే ఇప్పటిదాకా అక్కడ మన టాలెంట్ మొత్తం మన ఇండియాలో చదువుకున్న వాళ్ళందరూ కూడా సూపర్ టాలెంట్ అంతా అక్కడ ఉండి అమెరికాని బాగు చేసింది. దాంట్లో ఇది నో డౌట్ అనమాట. ఇప్పుడు అలాంటి టాలెంట్ మళ్ళీ ఇండియాకి వస్తే ఆ టాలెంట్కి జాబ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే క్రియేట్ చేస్తారు.
వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జస్ట్ ఆ కసి. ఆ యొక్క కసి కనుక వచ్చినప్పుడు ఇవాళ ఇండియా మన ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇండియాకి ఫేవర్ అవుతున్నాయి. అంటే ఇమ్మీడియట్గా నెగిటివ్ అవ్వచ్చు, బట్ ద థాట్ ప్రాసెస్ ఒక్కసారి మనం ఈ స్లావరీలోంచి మనమే ఎంటర్ప్రీనర్స్ అనేది కనుక థాట్ డెవలప్ అయిందంటే ఇండియా విల్ బి ద నెంబర్ 1 ఇన్ కమింగ్ ఫ్యూ ఇయర్స్. దిస్ ఈస్ ద బిగినింగ్. అంటే మీరు అన్నట్టు అమెరికా డెఫినెట్గా వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటున్నారు. దాని మీద మనకి ఇనిషియల్గా నెగిటివ్ అవుతుంది. మీరు చూసుకుంటే దాదాపు ఒక 300 years నుంచి ఇండియన్ టాలెంట్ మొత్తం స్లావరీకి చేసేసారు. అంతకుముందు మన వరల్డ్ని శాసించే స్టేజ్లో ఉన్న మనుషులం. అంటే మన తక్షశిల, నలంద, మన దగ్గరికి కొన్ని బయట వాళ్ళందరూ కొన్ని లక్షల మంది వచ్చేవారు. అలాంటి వాళ్ళ ఇవాళ మనం బయట కంట్రీస్కి వెళ్తున్నామంటే మన దగ్గర సంస్కృతి లేక కాదు, మన జరుగుతుంది 400 సంవత్సరాల నుంచి మన యొక్క టాలెంట్ని మన థాట్ ప్రాసెస్ని అన్నిటిని తొక్కేశారనమాట. ఇప్పుడు ఇదేంటంటే ఇదొక పాజిటివ్గా తీసుకుంటే కాయిన్కి సెకండ్ సైడ్ నిజంగా క్రీమ్ అంతా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళే దే క్రియేట్ అండ్ జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎనీథింగ్ లైక్ ఎనీథింగ్, బికాస్ దే ఆర్ ద క్రియేటర్స్ ఫర్ ద అమెరికా. ఈవెన్ ఆ టాలెంట్ మొత్తం మనకు వచ్చేసిందంటే మన కంట్రీ సూపర్ పవర్ అయిపోతుంది. సో అక్కడ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు జపాన్ అంత స్ట్రాంగ్ అవడానికి రీజన్ ఆటం బాంబు వాడిన తర్వాత వాళ్ళ యొక్క రియాక్షన్. అలాగే అమెరికా ఎందుకు అయింది సూపర్ పవర్? పర్ల్ హార్బర్ ఇష్యూ తర్వాత వచ్చింది. అలాగే మనకి ఇండియాకి ఇప్పుడు రావాలి. మనందరం వేరే వాళ్ళ మీద ఎందుకు బతకాలి, మన మీద ఎందుకు అవ్వకూడదు అనే థాట్ కనుక మన డ్రీమ్ పీపుల్కి, టాప్ డ్రీమ్ పీపుల్కి వచ్చినప్పుడు దే క్రియేట్ వండర్స్ సార్. ఇవాళ ఇక్కడ ఒక టాటా కానీ ఒక బిర్లా కానీ ఏ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది? ఇక్కడ గవర్నమెంట్ కాదు కావాల్సింది, పీపుల్ థింకింగ్ మారితే చాలు, దే విల్ బి ఎంటర్ప్రినర్స్ themselves. And already we are proved lot of ఇవాళ జాబ్స్ చాలా వరకు ఇండియన్ యూత్ అంతా కూడా దే ఆర్ డిపెండ్ ఆన్ దెమ్సెల్వ్స్. మీరన్నట్టు ఇవాళ యూట్యూబ్స్ మీద ఎన్ని వేల మంది బతుకుతున్నారు, వాళ్ళు ఎంత క్రియేట్ చేస్తున్నారు కంటెంట్ని. సో ఇవాళ ఇండియన్ పీపుల్కి కావాల్సింది ఏంటంటే ఎంటర్ప్రినర్ థాట్ ప్రాసెస్ రావాలంతే. మేము ఒకరి మీద జాబ్ కోసం వెళ్ళటం కానీ, ఒకరి దగ్గర చదువుకోవటం కానీ, ఒకరికి వర్క్ చేయటం కాదు, మనంతటి మనం డిపెండెంట్ అవ్వాలి అనే థాట్ కనుక క్రియేట్ అయిన రోజున ఇండియా విల్ బి ది సూపర్ పవర్. అంటే అది నా ఒపీనియన్స్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మరొకసారి మనం రామరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రామరెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే బీపీఎల్ సెంటర్స్ అని మనం స్థాపించుకోబోతున్నాం అంటే గతంలో ఏదైతేనే చైనా హైర్ చేస్తుండే, చైనా తర్వాత చైనా నుంచి వెళ్ళి వారు ఏదైతే వాళ్ళకి ఇచ్చిన రెమ్యునరేషన్కు సంబంధించిన ఏదో తేడాలు రావడంతో వారు ఆ రెమ్యునరేషన్ను కొంచెం ఎక్కువ ఇచ్చినందుకే చైనా దాన్ని రిఫ్యూజ్ చేస్తూ మాకు ఎక్కువ రెమ్యునరేషన్ వద్దు, ఏదైతే అగ్రిమెంట్లో ఉందో దాని ప్రకారమే ఇవ్వండి అనుకుంటా వాళ్ళు ఒక బ్రహ్మాండమైన ఒక స్ట్రాటజీగా వ్యవహరించారు. ఈరోజు ఒకవేళ కనుక మనం పాత చరిత్రలోకి వెళ్తే చైనా ఒకప్పుడు మొత్తం వాళ్ళు ఏమంటారు దాని ఫ్యామిన్కు గురి అయిపోయింది. ఫ్యామిన్కు గురి అయిపోయినాక కోట్లాది మంది చనిపోయారు. కానీ వాళ్ళు అక్కడ స్ట్రాటజికల్గా వాళ్ళు వ్యవహరించి ఈరోజు ఇంత స్ట్రాంగెస్ట్ కంట్రీగా బయటికి వచ్చారు. దానికి ధీటుగా ఇప్పుడు సవాల్ విసురుస్తున్నారు వాళ్ళు. ఆ సమయంలోనే మన భారతదేశానికి సంబంధించిన 140 కోట్ల జనాభా, అది ఎంతవరకు వాస్తవమో కానీ దానికి సంబంధించిన ఇప్పుడు ప్రభుత్వ లెక్కలు ఏదైతే చెప్తున్నబోతున్నారో సెన్సెక్స్ అయితే కాలేదు కాబట్టి మనం 140 కోట్ల జనాభాకు సంబంధించిన మనం చూసినట్టయితే మ్యాక్సిమం ఫోర్సెస్ ఫ్రమ్ అవర్ సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండి. దాంట్లో బిజినెస్ మైండ్లో మనం నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. స్టూడెంట్ అండ్ టెక్నికల్గా అండ్ ఏమంటారు సైంటిఫిక్ రీసెర్చ్ పార్ట్లో వీఆర్ ద ఫస్ట్. సో ఈ నేపథ్యంలోనే మన విద్యార్థులు ఇక్కడికి వెనక్కి వస్తే మన ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉన్నదో ప్రస్తుతం ఏదైతే మనం ఎదుర్కొంటున్నామో అనేక దశలలో ఏదైతే అనుకుంటామో దీనికి పటిష్టమైన మన మిత్రులు కూడా అదే చంద్రమూర్తి గారు కూడా అదే అంశం మీద చెప్పారు. ఈరోజు వాళ్ళు వస్తే కనుక చాలా బాగుంటుంది మనసు. కానీ ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తలేదు. ఎవరైతే ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వారు నిరుద్యోగ సమస్యను సరియైన పద్ధతిలో వాళ్ళు ట్యాకిల్ చేసుకోలేకపోతున్నారని చెప్తారు. అది ఉన్నది. దీని మీద మీరు ఒపీనియన్ ఏంటండి? డెఫినెట్గా అండి. ఇవాళ రేపట్లో యూత్ అంతా ఎంటర్ప్రినర్స్ అండి. మనం చూసిన కొత్త కంపెనీలు ఏదైతే స్టాక్ మార్కెట్లో వచ్చినాయో, జొమాటో కావచ్చు, ఓలా కావచ్చు, ఇంకా స్విగ్గీ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇందులో ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, ప్రమోటర్ కావచ్చు, అంతా యూత్తేనండి. అంటే యూత్లో ఒకళ్ళు మంచి జాబులు చేసుకొని స్మూత్గా ఏసీ రూమ్లో సర్వైవ్ అవ్వాలని చూస్తుంటే ఇంకొకళ్ళు ఏమో రిస్క్ తీసుకొని ఎంటర్ప్రెన్యూర్షిప్లో వచ్చే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి కరెంట్ యూత్లో గట్ ఫీలింగ్ ఉందండి, వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని మరీ ఎంటర్ప్రెన్యూర్షిప్ బిగిన్ చేస్తున్నారు. ఈ టైంలో కనుక గవర్నమెంట్ సపోర్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ కనుక చేస్తే కనుక డెఫినెట్గా ముందుకెళ్తుందండి. ఇవాళ మనం చూసాం స్టాక్ మార్కెట్లో ఈ స్మాల్ అండ్ మైక్రో ఎన్ని లిస్ట్ అవుతున్నాయో
దాని మీనింగ్ ఏంటంటే ముందు రోజుల్లో ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా పెద్ద ఎత్తున గ్రోత్ రాబోతుందండి. ఇండియాకి సంబంధించిన మొత్తం మనం ఇండియాలో తయారు చేసుకుంటూ అండ్ వేరే కంట్రీలో కూడా ఎక్స్పోర్ట్ చేసుకునే స్టేజ్కి వచ్చింది. మనం చూస్తూనే ఉన్నాం, ఒకప్పుడు 5 లక్షల కోట్ల డిఫెన్స్ బడ్జెట్ మొత్తం కూడా అబ్రాడ్కి వెళ్ళిపోయేదండి. ఇప్పుడు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ 90% వస్తుంది. మనమే ఫస్ట్ టైం 25,000 కోట్ల రూపాయల వర్త గల డిఫెన్స్ ప్రొడక్ట్స్ ని 180 కంట్రీలకి మనం అమ్మామండి. ఇక్కడ ఈ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం. అంటే చరిత్ర కనుక చూసుకుంటే ప్రతి సెంచరీ ఎవరికొకరు సపోర్ట్ చేస్తుంది. సపోజ్ యుద్ధకు ముందు యూరోప్ లీడింగ్ లో ఉండేది, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా లీడింగ్ లోకి వచ్చింది, లాస్ట్ 30 years చైనా వాళ్ళు తీసుకున్నారు, నెక్స్ట్ 30 సంవత్సరాలు బిలాంగ్స్ టు ఇండియా అండి. అది క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు మొబైల్స్ ఇంపోర్ట్ చేసుకున్న దగ్గర నుంచి 2 లక్షల కోట్ల మొబైల్స్ మనం ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి మనం ఇప్పుడు వచ్చాము. ఖచ్చితంగా మిరాకిల్స్ జరుగుతాయండి. ఈ అమెరికాలో ఉన్న ఇయర్లీ 3 లక్షల మంది స్టూడెంటే కాదు, 30 లక్షల మంది స్టూడెంట్లు బ్యాక్ వచ్చినా సరే వాళ్ళకున్న బ్రెయిన్ తోటి, వాళ్ళకున్న టాలెంట్ తోటి సొసైటీలో బోల్డ్ అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి, బోల్డ్ అంత అవుతుంటారు. ఇవాళ రేపట్లో అమెరికాలో ఉన్న ప్రతి ఐటీ కంపెనీ యొక్క CEOs కావచ్చు, లేదా మేనేజర్ల పొజిషన్స్ లో అందరూ ఇండియన్సే ఉన్నారండి. వాళ్ళకున్న ఆ నెట్వర్క్, ఆ టాలెంట్, ఆ గట్ ఫీలింగ్ అండ్ ఇండియాలో ఉన్న లోయెస్ట్ చీప్ మ్యాన్ పవర్ అండ్ వాళ్ళకున్న లాజికల్ థింకింగ్ వల్ల ఇండియా డెఫినెట్ గా ముందు రోజుల్లో మిరాకిల్స్ క్రియేట్ చేయబోతుంది. ఇవన్నీ టెంపరీ ఇష్యూస్ అండి. నిజం చెప్పాలంటే ఇండియా సూపర్ పవర్ కావాల్సిన ఇన్పుట్స్ ని నేచర్ మనకు అందిస్తుంది ఈ రూట్ లో, అంతే. అందుకని వీళ్ళు 1,00,000 మంది ఇండియాకి వచ్చినంత మాత్రం ఏం కాదండి. వాళ్ళకి అఫర్డబిలిటీ ఉంది, టాలెంట్ ఉంది, హార్డ్ వర్కింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. అందుకని టెంపరీ జర్క్ చూసేసి మనం ఏదో అవుతుంది అనే బదులు ఈ నెగిటివ్లో కూడా మనకి పనికొచ్చే పాజిటివ్ థింగ్స్ చూసుకొని ఆ స్ట్రెంత్ బిల్డప్ చేసుకోవడం బెటర్. ఎగ్జాక్ట్లీ యూ ఆర్ కరెక్ట్ రామిరెడ్డి గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచ కుబేరులలో భారతదేశం కూడా ఒక స్థానం కల్పించుకున్నది. ఈ ఆర్థిక వ్యవస్థ మొత్తం వారి చేతిలోనే ఉంది. వారి సరైన పద్ధతిలో మన విద్యార్థులకు, మన యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, స్కిల్డ్ పర్సనాలిటీస్ ఉన్నారో వారికి సంబంధించిన సర్వీస్లను ఉపయోగించలేకపోతుంది. అందుకనే అంత చాలామంది విదేశాలకు పాయిపడుతున్నారు. అదే మీరు చెప్తున్న ఒక విచిత్రం, ఒక అఫ్రెడ్ మనకు చాలా ఒక విషయం ఏదైతే చెప్పారో, per annum 6 lakh rupees అంటే 6 lakh rupees nothing but a peanuts to those people who are already spent lakhs of rupees in an education. ఆ నేపథ్యంలోనే ఈ ప్రపంచ కుబేరులు ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో, విప్రో కానివ్వండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకా మన ఇన్ఫోసిస్ కానివ్వండి, ఇలాంటి ఏదైతే కంపెనీస్ ఉన్నాయో మన టాలెంట్ గల విద్యార్థులకు సంబంధించిన ఇక్కడనే సరైన పద్ధతిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మాత్రం వాళ్ళు ఇక్కడనే తన భవిష్యత్తును వెతుక్కుంటూ పోతారని మనం ఆశించుకుంటున్నాం. అదే నేపథ్యంలో మన చంద్రమూర్తి గారు మీరేమంటారండి ఈ విషయంపై? సార్, ఇక్కడ మీరు 2 విషయాలు పదే చెప్తున్నారు. ఒకటి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి అనేది ఒకటి, 2 బాగా డబ్బున్న వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేయాలి ఒకటి. అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు విప్రోని తీసుకోండి, ఆయనకి ఎవరు సపోర్ట్ చేశారు? సపోర్ట్ చేసినంత మాత్రాన రారు. ఒరిజినల్ టాలెంట్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాం. అంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎంత సపోర్ట్ చేసినా టాలెంట్ ఉన్నవాళ్ళు సపోర్ట్ చేయకపోయినా పైకి వచ్చేస్తాం. ఏంటంటే ద మైండ్ సెట్, మన ఎడ్యుకేషన్ అంతా ఏం జరుగుతుందంటే ఒక ఎంప్లాయ్ మైండ్ సెట్ క్రియేట్ చేస్తున్నారు, ఒక ఎంటర్ప్రినర్ మైండ్ సెట్ క్రియేట్ అవ్వాలి. అంటే నేను ఎందుకు ఇంకా జాబ్ చేయాలి, నేను ఎందుకు, ఇప్పుడు మీరు అన్నట్టు ఇవాళ ఏమవుతుందంటే యూత్ థింకింగ్ అంతా కూడా ఎంటర్ప్రినర్ అయిపోతుంది. సో ఇప్పుడు అమెరికాలో వెళ్ళడం ఇవాళ సంపాదించిన వాళ్ళందరూ ఇండియాకి వచ్చి వాళ్ళు కరెక్ట్ గా ఆలోచిస్తే బోల్డ్ అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. అవకాశాలు కరెక్ట్ గా వాడుకుంటే వాళ్ళతో పాటు చాలా మందికి కూడా లైఫ్ ఉంది. సో అది ఈవెన్ చాలా మంది ఏంటంటే అక్కడ చాలా మంది అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఏమంటారంటే ఏదో కంఫర్ట్ జోన్ లో ఉన్నాం కదా, ఓకే గడిచిపోతుంది కదా అనే పాయింట్ లో ఉన్నారు తప్ప వాళ్ళకి ఏమాత్రం చిన్న స్ట్రోక్ వచ్చినా దే ఆర్ రెడీ టు డూ దేర్ క్యాపబుల్, వాళ్ళ యొక్క ఫుల్లెస్ట్ పొటెన్షియల్ వాడి దే వాంట్ టు షో దేర్ రియల్ టాలెంట్. మీరు అన్నట్టు ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఎష్యూరెన్స్, మీరు రండి, మీకు మేము ఉన్నాము, మీకు కావాల్సింది మేము ఇస్తాము, ఏదన్నా మీరు చేద్దాం అనుకుంటే. అంటే ఏం చేయాలని గవర్నమెంట్ ఏం చెప్పలేదు, ఎవరెవరికి ఏ టాలెంట్ ఉందో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. దానికి కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తాము అనేది కనుక ఇన్సూరెన్స్ ఇస్తే మాత్రం అసలు యుఎస్ మొత్తం మన 3 months ఇండియాకి రెడీగా ఉంటుంది. అంటే మీరు చెప్పిన పాయింట్, ఈ పాయింట్ నేను చాలా బాగా ఏకీపిస్తుంది. ఏంటంటే గవర్నమెంట్ ఈ సిచ్యుయేషన్ అర్థం చేసుకొని మీరందరూ అక్కడ కాకుండా ఇక్కడికి అదే టాలెంట్ అదే వాళ్ళకి కనుక మీరు వస్తే ఆ ఎన్విరాన్మెంట్ మేము క్రియేట్ చేస్తాం. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఎంఎన్సీ కంపెనీస్ అన్నిటికీ ల్యాండ్ ఇవ్వటం కానీ, పవర్ ట్యాక్స్ రిబేట్ ఇవ్వటం అన్ని గవర్నమెంట్ చేస్తుంది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం. అదేం చేస్తుందంటే ఎంఎన్సీస్కి చేస్తుంది. అలా కాకుండా మన
సిటిజన్స్కి మన ఎవరైతే అమెరికాలో స్థిరపడిన భారతీయులందరికీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు రండి, మీ టాలెంట్ ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు మేము ఇస్తామంటే మాత్రం దే విల్ అట్లీస్ట్ 50% రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. సార్ ఇదే విషయంపై చాలా క్లియర్గా మీరు ఒక విషయం అన్నారు ఏంటంటే బీఆర్ సపోర్టింగ్ టు ద ఎంఎన్ఎస్ టు ఫార్మ్ దర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ ఇండియా, అది మీరు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఎంఎన్సీస్ మీదనే ఆధారపడి ఉన్నాయి. సొంతంగా తనకు తాను ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకుందాం, మన భారతదేశానికి సంబంధించిన ఇండస్ట్రీని ఏర్పాటు చేసి మన వారిని అవకాశం కల్పిద్దామనే ఒక నేపథ్యంతో ఎవరు కూడా గవర్నమెంట్ రావట్లేదు. ఇప్పుడు మనం ఉదాహరణకు చూసుకుందాం, అది కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనేక మార్లు విదేశ పర్యటనలు చేసి అక్కడి నుంచి వెళ్ళి ఎంత తీసుకొద్దాము, ఎంత పెట్టుబడి పెడతారు. ఇదే విషయం కూడా ట్రంప్ కూడా ఆడుతున్నారు. అమెరికన్ ఫస్ట్ అని ఏదైతే ఉన్నదో పెట్టుబడులు పెట్టడానికి మీరు ఇక్కడనే ఉత్పత్తులు పెంచడానికి ప్రయత్నం చేసిండి, లేకపోతే కనుక మీరు ఇంపోర్ట్ చేయదలుచుకుంటే మాత్రం సుంకాలు విధిస్తామని అంటే 125%, 140%గా అట్లా సుంకాలు పెంచుకుంటూ పోతున్నారు. అదే విషయాన్ని ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి వస్తే కూడా మనం కూడా ఇంపోర్ట్ చేసుకునే విషయాలకు, ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి మనం తక్కువ పెట్టి ఇంపోర్ట్ చేసుకునే విధానికి చేసి అలాగే ఆ పద్ధతిలో వెళ్తే చాలా బాగుంటుందని మీరేమంటారండి దీని మీద మన రామరెడ్డి గారు? డెఫినెట్గా అండి. మన పొద్దుగులు గవర్నమెంట్ని సపరేట్ అని చెప్పేసి మనం బ్లేమ్ చేసుకుంటున్నాం అండి. మనమే గవర్నమెంట్లో పార్ట్, మన పబ్లిక్ కూడా గవర్నమెంట్ అనమాట. అంటే కాబట్టి అన్నిటి మీద గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యే బదులు ఎవరికి టాలెంట్ ఉన్న ఆ ఏరియాలో ఇంటర్నెట్ అండ్ కొంత తిండి క్యాపిటల్ ఉన్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఎంటర్ప్రినర్సేనండి. వాళ్ళు కొన్ని ఏరియాలో కనుక వాళ్ళు ఎక్స్ప్లోర్ కనుక అవుతా పోతుంటే బోల్డెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి, కొత్త ఆపర్చునిటీ క్రియేట్ అవుతా ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ కూడా ఈ స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్కి వాటికి ఫండింగ్ తక్కువలో క్రియేట్ చేస్తుంది. అండ్ ట్రైనింగ్ సెంటర్స్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద గవర్నమెంట్ వాళ్ళు గత 10 years నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళ తరఫున కాతికుతో వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారండి. రెండో వైపు నుంచి యూత్ కూడా ఇవాళ రేపట్లో ఎంటర్ప్రైనర్స్ చేసుకుంటున్నారు. మీరు కనుక చూసుకుంటే ఇండియా మొత్తం మీద ఇవాళ జాబ్స్ లో ఒక 50% వచ్చిన గిగ్ వర్క్స్ ఏనండి. ఒకప్పుడు డెలివరీ బాయ్ అంటే మనం ఏదో 10th class ఫెయిల్ అని అనుకుంటాం. ఇవాళ అందరూ బీటెక్ వాళ్ళు ఎంటెక్ వాళ్ళు ఉన్నారండి గిగ్ వర్కర్స్ లో కూడా. సో అందుకని యూత్ ఎప్పుడు కూడా వర్క్ ని ఒక డిగ్నిటీగా ఫీల్ అవుతున్నారు తప్ప వాళ్ళు షేమ్ గా ఫీల్ అవ్వట్లేదండి. ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటున్నాయి. కాకపోతే ఓవర్ నైట్ లోనే మారతారా అంటే డెఫినెట్ గా కాదండి. కానీ 10 years బ్యాక్ తో పోల్చుకుంటే కరెంట్ యూత్ మోర్ టాలెంటెడ్, మోర్ ఆపర్చునిటీ గ్రాబర్స్ అండ్ మోర్ ఎక్స్ప్లోర్ చేస్తారండి మిగతా వాటితో పోల్చుకుంటే. కాబట్టి మనం బెటర్ ఇండియా, బ్రైట్ ఇండియా కలిసి ట్రావెల్ చేస్తామని అనిపిస్తుంది చూస్తే. ఇది మనం ఇంకొక విషయం మీరు ఇప్పుడే చెప్పారు, గిగ్ వర్కర్స్కు సంబంధించింది. గిగ్ వర్కర్స్కు సంబంధించిన ఎక్స్పీరియన్స్ అంత అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైన ఐటీ చేసిన వాళ్ళు కానివ్వండి, వేరే ఎంబీఏ బీబీఏ ఈ చేసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు గిగ్ వర్కర్స్ మారడానికి కారణాలు ఏంటనుకుంటారు మీరు? అంటే ఎప్పుడైతే గిగ్ వర్కర్స్ అంటే అఫ్కోర్స్ దే ఆర్ ఇస్ ఎ వెరీ డిగ్నిఫైడ్ జాబ్, దెర్ ఈస్ ఎ నథింగ్ ఐ మీన్ వరీ టు అబౌట్ ఇట్, దట్ వాట్ ఎవర్ ద ప్రొఫెషన్ దే హ్యావ్ చాయిస్ ఇట్, దట్స్ దేర్ చాయిస్. అండ్ టెంపరీ పార్ట్ టైమ్గా వాడు చేస్తున్నారు, ఆర్థికంగా మనం ఒక బలం చేసుకోవాలని. కానీ ఈ నేపథ్యంలోనే there is no in a future in gig workers. So instead of going for gig workers, why don't they set their what is the future in some other industries? రైట్. సో దర్ ఇస్ 2 things అండి. ఒకటి గిగ్ వర్క్ అంటే అది పార్ట్ టైం బేసిస్ అయి ఉండొచ్చు, ఆ స్టూడెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు అడిషనల్ ఇన్కమ్ కోసం అయి ఉండొచ్చు, లేదా కొత్త జీవితాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని థాట్ అయి ఉండొచ్చు. ఐటీలో ఏంటంటే ఐటీ ఉంది ఐటీ కోసం కాదండి, ఐటీ ఉంది వేరే డొమైన్ కోసం. సపోజ్ బ్యాంకింగ్ ప్లస్ ఐటీ మంచి కాంబినేషన్, హెల్త్ కేర్ ప్లస్ ఐటీ మంచి కాంబినేషన్. ఐటీ ఉంది ఐటీ కోసం కాదు, వేరే ఇండస్ట్రీని కస్టమైజ్ చేయడం కోసం ఉందండి. ఆ గిగ్ వర్క్ ఏదైనా అయి ఉండొచ్చు, నీకు ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి రేపొద్దున నువ్వు దాన్ని ఆటోమేషన్ చేస్తావేమో, ఆర్డర్స్ని ఆటోమేషన్ చేస్తావేమో. అందుకని కెరీర్లో స్టార్టింగ్ స్టేజ్లో ఏ వర్క్ చేసినా తప్పేం లేదండి. బట్ కొత్త ప్లేస్ కనుక ఎక్స్ప్లోర్ చేస్తే, కొత్త జాబ్స్ కనుక ఎక్స్ప్లోర్ చేస్తే ఆ ఏరియాలో నీకు కొత్త థాట్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. రెండోది, అందరూ ఫుల్ టైం జాబ్స్ దొరకపోవచ్చు, ఎలాంటి ఆపర్చునిటీ వస్తుంటే వాటిని గ్రాప్ చేసుకోవటం, ముందు బాటం అనేది తెలియని లక్షణాలండి. అందుకని జాబు ఈ పెద్దదో చిన్నదో అని ముఖ్యం కాదు ఇక్కడ. వాటిని ఉన్న ఛాన్సెస్ని మనం యూటిలైజేషన్ చేసుకుంటూ ముందు బాటం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని గిగ్ జాబ్స్ పుణ్యం అంటూ లాస్ట్ 4-5 years నుంచి ఇండియాలో కాతికుత అన్ఎంప్లాయ్మెంట్ కంట్రోల్లో ఉంది. కానీ గిగ్ వర్క్సే కనుక లేకపోయి ఉంటే, ఏది జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఫుడ్ డెలివరీలో, లేదు ఓలా కావచ్చు, ఉబర్ కావచ్చు, ఇవే కనుక లేకపోతే మన జీవితాలు ఎంత స్మూత్ గా ఉండవండి. కస్టమర్ పాయింట్ ఆఫ్ లో ఉండవు, అటు ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళకి ఉండదు అనమాట. కాబట్టి ఇలాంటి రావటం ద్వారా ఐటీ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ రెండు స్మూత్గా అయిపోతుంది అనమాట. బట్ డెఫినెట్గా దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఇన్ టు ఓవరాల్ స్ట్రక్చర్ అండి. ఈ మధ్య గవర్నమెంట్ కూడా దాని మీద కూడా
వాళ్ళకి పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్లు ఇస్తుంది, వాటికి కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఐ డోంట్ థింక్ దట్ దోస్ ఆర్ ద లో లెవెల్ జాబ్స్ కంపేర్ టు రిమైనింగ్ ఆల్సో. బట్ నేను అంటుంది ఏంటంటే మన టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ముందు పోయే ప్రాసెస్లో భాగంగా ఎన్ని జాబులు చేసినా, ఎంత చిన్న జాబ్ చేసినా తప్పేం లేదండి. ఎండ్ ఆఫ్ ది డే మన డెస్టినేషన్ రీచ్ అవటం, మన దేనికోసం వచ్చామో భూమి మీదకి ఆ ఇంటెన్షన్ రీచ్ అవటం కోసం ట్రావెల్ చేయడం అనేది టోటల్ ప్రాసెస్. దీనికి ఇంకో పాయింట్ నేను యాడ్ చేస్తున్నాను సార్. రీసెంట్గా నేను మొన్న ఓలా క్యాబ్లో వస్తున్నప్పుడు ఆ డ్రైవర్తో మాట్లాడాను. ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు ఏంటంటే, నేను బీటెక్ చేశానంటే జాబ్ చేసిన ఐటీ జాబ్, నేను రిజైన్ చేసి ఇది ఓన్ క్యాబ్ కొనుక్కున్నాను. నేను ఒకసారి షాక్ అయ్యి ఎందుకు ఏమైందన్న, ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్, రియల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను. ఏంటంటే ఆయన చెప్పేది ఆ టెన్షన్ మేము భరించలేకపోతున్నాం సార్. ఇక్కడ ఏముంది, మనకు కావాలంటే ఓపెన్ చేసుకుంటాం, యాప్ ఓపెన్ చేసుకుంటాం, ఆర్డర్స్ వస్తుంటే తీసుకెళ్తాం. ఇక్కడ టైం ఫ్లెక్సిబిలిటీ ఉంది, నాకు ఎంత కావాలో అంత సంపాదించుకోవచ్చు. నువ్వు యావరేజ్గా ఎంత సంపాదిస్తావు ఏంటని చూస్తే నెట్ తీసుకుంటే ఆయన కూడా 25,000-30,000 నెట్ సంపాదిస్తున్నాడు పర్ యానం, ఆయన పర్ మంత్. ఒక 30,000 పర్ మంత్. మీరు చెప్పిన 6 lakhs యావరేజ్ చేసుకున్నా 40,000 అదే ఇదిగా వస్తుంది ఇక్కడ కూడా. అయితే ఇంకోటి ఏమంటాడు, ఓకే ఇలా అయితే ఏంటి నీ ఫ్యూచర్ అంటే, ఆయన సింపుల్గా ఏం చెప్పాడు, ఇంకొక 4-5 కార్లు కొనుక్కుంటాం సార్, 4 ఎంప్లాయీస్ పెడతాము, మేమే అసోసియేట్ అవుతున్నాము, రిలాక్స్ అవుతాం. రెండోది ఇంకోటి ఏం చెప్పాడంటే, మాకు సంబంధించిన కూడా మేము ఫ్రీ టైంలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసుకుంటాం సార్, దానిలో స్కిల్స్ నేర్చుకున్నాం, దాంట్లో కూడా సంపాదించుకున్నాం. ప్యారల్గా ఒక 20-30,000 దాంట్లో కూడా వస్తున్నాయి, ప్లస్ ఇది కూడా ఇందులో కూడా ఒక 30,000 సంపాదించుకున్నాం, టోటల్గా 60,000 వస్తున్నాయి. సో ఇలా నేను హ్యాపీగా నాకు కావాల్సిన వర్క్ టైమ్స్ కావాల్సిన టైంలో నేను చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు గిగ్ జాబ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఆయనకి అర్ధరాత్రి కావాలని చేసుకుంటాడు, ఆఫ్టర్నూన్ కావాలని చేసుకుంటాడు. ఆయన ఎప్పుడు ఓపెన్, ఆయనకి ఇష్టం లేదనుకోండి యాప్ క్లోజ్ చేసుకోవడమే, ఆయన వర్క్ చేయాలనిపించినప్పుడు ఓపెన్ చేయడమే. ఇంత కంఫర్ట్ వేరే ఎక్కడ ఉంది? ఐటీ జాబ్లో ఎంత స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు, వాళ్ళని కలుసుకుంటే మా ప్రొఫెషన్లో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ వస్తుంటారు కదా, వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మెంటల్ స్ట్రెస్. సో వాళ్ళు 40 years 45 years అయ్యేపాటికి అన్ని రోగాలు వచ్చేస్తున్నాయి, హెల్త్ పాయింట్లో బాగా డిస్టర్బ్ అవుతున్నారు. వాళ్ళు దే ఆర్ రియలైజింగ్ 20 years తర్వాత దే చేయలేకపోతున్నారు. అంతా కంపేర్ చేసుకుంటే వాళ్ళ ఐటీలో అంత క్రీమ్ ఏం లేదు, నాన్ ఐటీ చాలా క్రీమ్ ఉంది అనేది ప్రజెంట్ రియల్ సినారీ అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మూర్తి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నామో మనకు సంబంధించిన దేశం, మన భారతదేశం మొత్తం వ్యవసాయం మీద ఆధారిత దేశం కాబట్టి మనం ఈ ఐటీ ఫీల్డ్స్లలో ఇంకా ఈ మెడికల్ ఫీల్డ్లో, అంటే మనం ఐటీ ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్లకు సంబంధించిన చిన్న చూపు కాకుండా ఐటీ ఫీల్డ్లలో అనేక మంది లక్షలాది మంది వస్తున్నారు. అలాగే మెడికల్ ఫీల్డ్ సంబంధించిన ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలకు సంబంధించిన ప్రతి ఒక్క చోట మెడికల్ కాలేజెస్ పెట్టేశారు. దాని ద్వారా వందలాది కాదు, ఇప్పుడు లక్షలాది మంది మెడికల్ స్టూడెంట్స్ అక్కడ బయటకు వస్తున్నారు. రేపు ఇదే పరిస్థితి ఐటీ ఫీల్డ్లో ఇంజనీరింగ్ ఫీల్డ్ ఎట్లున్నదో రేపు మెడికల్లో కూడా. దీనికి మనం వ్యవసాయాధారిత దేశం కాబట్టి వై డు నాట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అగ్రికల్చరల్ ఫీల్డ్ ద పర్సన్స్. మనం ఒక విద్యార్థిని మనం అడిగితే, ఏం బాబు నువ్వు ఇట్లా ఏం చేస్తున్నావు, ఎందుకు దీంట్లో అగ్రికల్చర్కి సంబంధించిన మనం ఎంసెట్ రాసిన తర్వాత అగ్రికల్చర్ సార్ అది ఎక్కడ పోతాం సార్ అని ఇట్లా ఈ మాటలు మాట్లాడుతున్నాం. ఈ విషయంలో మన ప్రభుత్వాలు, అంటే నేను ప్రభుత్వానికి దోషాలు పెట్టడం కాదు, కాకపోతే వై డోంట్ దే గివ్ అప్లిఫ్ట్మెంట్ టు దో పీపుల్ హూ ఆర్ జస్ట్ బికాస్ వీఆర్ డిపెండెంట్ అపాన్ ద అగ్రికల్చరల్. సో వై నాట్ గవర్నమెంట్స్ ఆర్ సపోర్టింగ్ టు దెమ్. దీని మీద మీరు ఏమంటారంటే మూర్తి గారు, ప్లస్ దాని తర్వాత నేను రామరెడ్డి గారి దగ్గర కూడా వస్తాను. నేనే చెప్తాను సార్. ఇప్పుడు రతన్ టాటా గారు ఎంతో కష్టపడి టాటా నానోని తీసుకొచ్చారు. నిజంగా అది ఎంత కంఫర్ట్ వెహికల్, 1,50,000కి నీకు వెహికల్ ఇస్తానంటే ఎవరన్నా కొన్నారా? సార్ ఫెయిల్యూర్ అయింది. అది ఎందుకు కొనలేదు? యాక్చువల్గా 10 లక్షల కారు కన్నా ఆ కారు ఏం తీసుకోలేదు. ఆ కారు ఏం తక్కువ కాదు, మంచి కారు, అందరికి అందుబాటులో తీసుకొద్దాం అనుకుంటే ఎందుకు కొనలేదంటే ఒకటే రీజను, ఆ కారు కొంటే మనం స్టేటస్ సింబల్ కాదు. ఇవాళ వ్యవసాయంలో ఎంత లేదు, ఎంత సంపాదించట్లేదు, కానీ నేను వ్యవసాయదారుని చెప్పుకోలేకపోతున్నారు, ఆ స్టేటస్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఆ పని చేయలేకపోతున్నాం. ఒక వ్యవసాయం అనగానే కూలీ అనిపోవటం, కూలీ అనగానే అదొక అన్డిగ్నిఫైడ్ కింద తీసుకోవటం ద్వారా ఆ పొటెన్షియల్ ఉన్న ఫీల్డ్ని కూడా ట్యాప్ చేయలేకపోతున్నారు. ఇవాళ మామూలుగా చూడండి, ఒక కూలీగా వ్యవసాయదారుడికి కూలీకి ఎంత ఇస్తున్నారు? 1000 రూపాయలు మినిమం లేదు, మినిమం 1000 రూపాయలు అది వరకు. ఆయన ఆటోమేటిక్గా 25,000-30,000 సంపాదిస్తున్నారు పల్లెటూరులో ఉండి. అదే విషయం మామూలుగా మనం మన పని మనం చేసుకుందాము అని ఒక రైతు అనుకుంటే ఆయన ఏమంటారు, నువ్వు బతకలేక బడి పంతులను వ్యవసాయదారుడి పని లేక ఇది చేస్తున్నారని మనల్ని మనం అన్డిగ్నిఫైడ్ చేసుకుంటాం ఆ వర్క్ని.
కానీ అందరం డిపెండ్ అయితే ఆయన పండించే వరి మీద అందరం డిపెండ్ అవుతున్నాం. అందరికీ తెలుసు. కానీ ఈ యొక్క జాబ్ డిగ్నిటీ వల్లే కేవలం దాని జోలికి వెళ్ళలేకపోతున్నారు యూత్ అంతా. ఈవెన్ తల్లిదండ్రులు కూడా మళ్ళీ మాలాగా ఎందుకు అని పల్లెటూరులో వాళ్ళందరినీ బయటికి పంపిస్తున్నారు. దేనికంటే వాళ్ళ వర్క్ మీద రెస్పెక్ట్ లేక కాదు, ఆ రెస్పెక్ట్ ని వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఆ థాట్ ప్రాసెస్ కనుక మారినప్పుడు నిజంగా 70% పిల్లలందరూ కూడా పల్లెటూరులోనే ఉంటారు. అది అక్కడ ఎంత కంఫర్ట్ ఉంది. నిజంగా సిటీస్ కన్నా పల్లెటూరు ఎంత ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ లైఫ్ ఉంటుంది. ఇవాళ ఇంటర్నెట్ ఉంటే ఎక్కడైనా ఒకటే గ్లోబల్ విలేజ్. అదే పని అక్కడ చేసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ హైదరాబాద్ వచ్చి 50,000 సంపాదించిన ఒకటే, పల్లెటూరులో 20,000 సంపాదించిన ఒకటే, 50% రెంట్ వెళ్ళిపోవడం. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి రామరెడ్డి గారు, సుందరరామరెడ్డి గారు? డెఫినెట్గా అండి, వ్యవసాయం ప్లస్ ఐటీ అది మంచి కాంబినేషన్ అండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండియాలో మంచి జరుగుతుంది. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఏరియాలో ఎగ్జాంపుల్ డ్రోన్ దీదీ అని స్కీమ్ తీసుకొచ్చారు 6,000 కోట్ల బడ్జెట్ తోటి. అది వాళ్ళు ఏంటంటే కొన్ని మండలాల్ని ఒక యూనిట్ లాగా చేసేసి డాక్టర్ గ్రూపులకు ట్రైనింగ్ ఇచ్చేసి ఈ డ్రోన్స్ ద్వారా అగ్రికల్చర్ సంబంధించిన పనులు లైక్ ఫర్టిలైజర్స్ స్ప్రే కావచ్చు, లేదా ఏదన్నా సర్వే కావచ్చు, లేకపోతే శాండ్ క్వాలిటీ టెస్టింగ్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఆల్రెడీ వాడుతున్నారండి. అండ్ ఈ సంవత్సరం డ్రోన్ డెస్టినేషన్ అని చెప్పే కంపెనీ వాళ్ళు ఫిప్కో వాళ్ళతో టైప్ అయ్యి ఇండియాలో 2 కోట్ల ఎకరాలకి ఎకరానికి 500 రూపాయల చొప్పున మందు కొట్టే కాంట్రాక్ట్స్ కూడా తీసుకున్నారండి. దాని మీనింగ్ ఏంటంటే ముందు రోజుల్లో అగ్రికల్చర్లో కూడా ఈ టెక్నాలజీ వచ్చింది. ప్రాక్టికల్గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మార్పు బీనైందండి ఆల్రెడీ. ఎందుకంటే మెజారిటీ రూరల్ ఇండియాలో కూడా బీటెక్ క్యాండిడేట్స్ ఉన్నారండి. వాళ్ళు మోడర్న్ మెథడ్స్ ఆల్రెడీ అడాప్ట్ చేస్తున్నారు. అది అక్కడ కూడా ఈవెన్ ఆర్గానిక్ ఫుడ్స్ అది ప్రొడ్యూస్ చేస్తున్నారండి. కాబట్టి రూరల్ ఇండియా ఒకప్పుడు రూరల్ ఇండియా కాదండి, ఇప్పుడు అది మోడర్న్ ఇండియా. ఎందుకంటే లేటెస్ట్ డెవలప్ అవుతున్నారు. ఇంటర్నెట్ అండ్ ఈ టెక్నాలజీ వచ్చిన ప్రతి రూరల్ కూడా మోడర్న్గా థింక్ చేస్తుందండి. ఆల్రెడీ పల్లెటూరులోకి ఈ కోవిడ్ తర్వాత వచ్చిన ఆన్లైన్ వర్క్ వల్ల కావచ్చు, లేకపోతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల కావచ్చు, లేదా యూత్ ఆల్రెడీ ఒక తరం మారింది కాబట్టి వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు. మొత్తానికైతే ఈవెన్ వ్యవసాయంలో కూడా టెక్నాలజీ అడాప్ట్ చేస్తున్నారండి. అండ్ ముందు రోజుల్లో డెఫినెట్గా ఆ రిజల్ట్స్ మనం చూడబోతున్నాం. అంటే కాబట్టి మనం పెసిమిస్టిక్ వ్యూలో ఉన్నంత లేదండి. గ్రౌండ్ లెవెల్లో మాత్రం పబ్లిక్ అందరూ హ్యాపీనే ఉన్నారు. అంటే డెఫినెట్గా మార్పు స్లోగా స్టడీగా వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ 20-30 ఇయర్స్ మనం ఐటీ ప్రతి దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఉన్న టోటల్ ఐటీ సెక్టార్లో వాళ్ళ రెవెన్యూలో 20% మాత్రం ఇండియా నుంచి వస్తుందండి, మొత్తం బయట నుంచే వస్తుంది. ఎగ్జాంపుల్ మనం టీసీఎస్ చూసామనుకోండి, జస్ట్ 8% అండి ఇండియా నుంచి వచ్చేది. మెజారిటీ ఇన్కమ్ అంతా అబ్రాడ్ నుంచే వస్తుంది. బట్ ఐఎమ్ షూర్ నెక్స్ట్ 10-15 ఇయర్స్ తర్వాత చూసుకుంటే ప్రతి ఐటీ కంపెనీకి కూడా ఇండియా నుంచే ఒక 20-50% వచ్చే ఛాన్స్ ఉందండి. అందుకని ఇండియా 149 కోట్ల జనాభా ఉన్న దేశం అండి. డెఫినెట్గా ప్రతి సెక్టార్కి ఐటీ టచ్ అవుతుంది. అంటే ప్రతి సెక్టార్లో ఆ డొమైన్ ఎక్స్పర్ట్స్ ప్లస్ ఐటీ ఎక్స్పర్ట్స్ ఇద్దరు కంబైన్ చేసేసి కొత్త క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మెడికల్లో కూడా సిడిఎంఓ చాలా పెద్ద సెక్టార్ అండి. యాక్చువల్గా ఐటీ 30 ఇయర్స్ బ్యాక్ ఎక్కడుందో ఇప్పుడు సిడిఎంఓ సెక్టార్ ఆ రేంజ్లో ఉందండి. మన గ్లోబల్ మన వాటర్ జస్ట్ 1.5 ఉంది. డెఫినెట్గా మనం 5% రీచ్ అవుతాం. కాబట్టి ఈ నర్సెస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, అండ్ ముందు రోజుల్లో ఈ ఐటీ పుణ్యమా ఉంటూ కొత్త డ్రగ్ డిస్కవరీలు కావచ్చు, లేదా కొత్త డ్రగ్స్ ఇన్నోవేషన్లో కావచ్చు, బోల్డెన్ ఛాన్సులు దొరుకుతాయండి. కాబట్టి పబ్లిక్ ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ ఆపర్చునిటీస్లో ఉన్నారు అండ్ బెటర్ వేలో ఉన్నారు. ఒకటైతే నిజం, ప్రతి సెక్టార్లో ఐటీ టచ్ అవ్వకుండా ఉన్న సెక్టార్ లేదండి. ఐటీ వచ్చిన తర్వాత ప్రతి సెక్టార్ యొక్క వర్క్స్ రీడిఫైన్ అవుతా ఉన్నాయి అన్ని. అంటే ముందు రోజుల్లో ఈ ఐటీ ఎంప్లాయీలు అందరూ హెచ్ఆర్ ఎంప్లాయీ లాగా మారి వేరే వర్క్ని కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రామరెడ్డి గారు, అలాగే చంద్రమూర్తి గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కంక్లూడ్గా మనం డాక్టర్ సుధాకర్ శర్మ గారు ఇప్పుడు మన మిత్రులు ఎవరైతే ఉన్నారో చాలా సుదీర్ఘంగా చాలా బ్రహ్మాండమైన మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే బ్రహ్మాండమైన విశ్లేషణ కూడా జరిగింది. అది కూడా ఎడ్యుకేషనల్ పర్పస్గానే చాలా మంచిగా ఒక విశ్లేషణ చాలా బ్రహ్మాండంగా జరిగిందని నేను భావిస్తున్నాను. ఈ విషయంపై కంక్లూడ్గా మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. టుడే వీ రియలీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ అకాడమిక్ డిస్కషన్ అని నేను చెప్తాను. ఎందువల్ల అంటే వీ రియలీ హ్యాడ్ ఒక సెట్ ఆఫ్ వండర్ఫుల్ అనలిస్ట్. నిజంగా దేర్ బ్రిలియంట్ ఎక్స్పోజిషన్, ఇన్ డెప్త్ అనాలిసిస్ అండ్ సెన్సిటివిటీ నిజంగా చాలా బాగా నచ్చింది. నిజంగా ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ దెమ్ అండ్ దేర్ అనాలిసిస్. ఇంకోటి వాళ్ళ యంగ్ అండ్ ఫ్రెష్ మైండ్స్తో ఉన్నటువంటి సినేరియోను నిజంగా ఫ్యూచరిస్టిక్గా చూపించినటువంటి విధానం బాగా నచ్చింది. ఈ డిస్కషన్ అనేది చాలామందికి రీచ్ అవ్వాలి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నిజంగా ఈరోజు మనం చూసినట్టయితే ఈ అమెరికన్ సినేరియో ఏదైతే ఉందో అది మనకు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని అంటాం.
ఎగ్జాక్ట్లీ అలా కాబోతుందని నాకు కూడా అనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఒక మార్పు రావాలి, లేక ఏదైనా ఒక కొత్త రీడిఫైన్మెంట్ అనేది జరగాలి అంటే దానికి ఒక రకమైనటువంటి ఒక బిగ్ పుష్ అనేది చాలా అవసరం. మనం మ్యాక్రో ఎకనామిక్స్లో కూడా అదే చూస్తాం, బిగ్ పుష్ అనేటువంటి కాన్సెప్ట్. ఇక్కడ కూడా మనకు ఇండియాలో అటువంటి బిగ్ పుష్ అనేది ఎడ్యుకేషన్లో జరగాలి, అలాగే ఎంప్లాయ్మెంట్లో కూడా జరగాలి. అండ్ ఈరోజు మాట్లాడినటువంటి ఇద్దరు అనలిస్టులు కూడా దే ఆర్ ఫుల్ ఆఫ్ ఆప్టిమిజం. నిజంగా అది చాలా బాగా అనిపించింది. ఒక విషయాన్ని మనం ఎలా చూస్తున్నాం అనే దాన్ని బట్టే, ఆ దృక్పథాన్ని బట్టే మనం ఆ సినేరియోను అర్థం చేసుకునే విధానం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మోస్ట్ వాల్యుబుల్ ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ మాత్రం యూత్ ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అని నేను కోరుకుంటున్నాను. దానివల్ల ఈరోజు మనకేదో ప్యానిక్ సిచ్యువేషన్ను, మనం ఏదో ఒక పెద్ద ఊహించుకున్నటువంటి ఒక నైట్ మేర్ సిచ్యువేషన్ కాకుండా ఇక్కడే మనకు రియల్ ఆపర్చునిటీ ఉంది. అసలు ఇప్పుడు మనం గనక చూసినట్టయితే ఇప్పుడు జరిగేటువంటి ఫినామినాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ పోతే ఇటు గవర్నమెంట్స్ కానివ్వండి, పీపుల్ కానివ్వండి, చక్కగా మనకు ఒక పాత్వే అనేది మనకు తెలియకుండానే ఒకటి క్రియేట్ అవుతుంది. మరి దాన్ని మనం గనక సరిగా సద్వినియోగం చేసుకోగలిగితే మన మిత్రులు కదా చెప్పినట్టు వీ విల్ రియలీ బికమ్ సూపర్ పవర్ అనేది అది నిజంగా అది రియాలిటీనే అవుతుందని అనిపిస్తోంది. అలాగే మనం చాలా ఏళ్ళగా బ్రెయిన్ డ్రైన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వింటూనే ఉన్నాం. అది ఏమైపోయిందంటే అది వినటంతోనే మనం సర్దుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ బ్రెయిన్ డ్రైన్ కాకుండా ఆ బ్రెయిన్ డ్రైన్ కూడా రివర్సల్ చేసేటువంటి ఒక మెకానిజంను మనం కనుక్కోవాలి. అలా చేసినట్టయితే ఇక్కడ మనం కేవలం వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తే ద బెస్ట్ మైండ్స్ ఆర్ రియలీ విల్లింగ్ టు రిటర్న్ బ్యాక్ అండ్ మేక్ దేర్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్. అలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మనకున్నటువంటి ఇంటెలెక్ట్, ఇంకొకటి మన మిత్రులు కూడా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అవర్ డిస్కషన్ నలంద అండ్ తక్షశిల యూనివర్సిటీస్ మెన్షన్ చేయడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఎందువల్ల అంటే అసలు మన హెరిటేజ్ ఏంటి, మనం ఇంతకు ముందు ఎలా ఉన్నాం అనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయాం. అసలు మనకు ఒక ఉజ్వలమైనటువంటి ఒక గతం ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మనం ఎన్నో ఏళ్ళగా ఈ స్లేవరీ, మన ఇద్దరు మిత్రులు కూడా అదే చెప్పారు, ఈ స్లేవరీ అనేటువంటి మైండ్ సెట్ నుంచి మనం బయటపడాలి. దాని నుంచి బయటకు వచ్చి ఒక ఫ్రెష్ అప్లికేషన్తో కనుక మనం ఉన్నట్టయితే ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో మనం దర్శించవచ్చు. అలాంటి భారత్ను మనం త్వరలోనే చూడబోతున్నామని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొక మారు ఇద్దరు అనలిస్టులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you. Thanks, Sharma Garu. Very beautiful. What is the end you have given it to my debate right now today, and we are very thankful to you. Moreover, just ఇంకొక విషయం ఏంటంటే ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుండో అమెరికా ఫస్ట్, అమెరికన్స్ ఫస్ట్ అనే ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ తీసుకునే నిర్ణయాలు భారతదేశ యువకుల పట్ల, భారతదేశ స్టూడెంట్ పట్ల చాలా బ్రహ్మాండంగా ఉన్నది. భవిష్యత్తు మన భారతదేశంలోనే ఉన్నది. మనం వేరే దేశాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇదే భారతదేశంలో మనకు సంబంధించిన ఏదైతే ఉన్నదో మన నైపుణ్యతను మనం ఇక్కడనే చాటుకుంటూ మన దేశాన్ని మనం గర్వించే విధంగా ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ ఇన్ ఏ టాపెస్ట్ పొజిషన్ ఇన్ ద వరల్డ్. ఎట్ ద సేమ్ టైం ఈ సమయంలో కూడా ఇప్పుడు ఇంకా ఎవరైతే విద్యార్థులు అక్కడ వారికి సంబంధించిన ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడనే తన నైపుణ్యాలను, తన ఎవరైతే ఉన్నారో తన ప్రొఫెషనలిజంని ఇక్కడ చూపెట్టి భారతదేశ పునర్నిర్మాణానికి ఇంకా ఎదిగే స్థాయికి తీసుకెళ్తారని. అంటే కేవలం 3 లక్షలే కాదు, అక్కడ ఉన్న మన మిత్రులు చెప్పినట్టుగా రామమూర్తి గారు అలాగే రామిరెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళు 3 లక్షలే వచ్చే కాదు, 30 లక్షలు వచ్చినా కూడా భారతదేశం తనకు సంబంధించిన వారందరినీ హక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. వారు తీసుకొచ్చి ఇక్కడనే ఇక్కడ మన దేశానికి సంబంధించిన ఉత్పత్తులలో అది వ్యవసాయమే కానీ ఇంకా ఇతరతరా కానీ. దీనికి ఇంకో విషయం ఏంటంటే ఈ టెక్నికాలిటీ అంటే ఐటీ ఫీల్డ్ను, అగ్రికల్చరల్ ఫీల్డ్ను ఒకసారిగా మనం చూసుకున్నట్టయితే వాళ్ళ మమేక్యమై మెర్జ్ చేసేసి దాంట్లో ఇంకొక పురోగతి సాధించే విధంగా తీసుకెళ్తారని భావిస్తున్నాం అని చాలా బ్రహ్మాండంగా ఇట్లా విశ్లేషణ చేయడం జరిగింది. దానికి వారిద్దరికి కృతజ్ఞతలు చెప్తూ, సుధాకర్ శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ మరొకసారి ఏదైతే విద్యార్థుల నిరాశకు గురి కాకుండా బ్రహ్మాండంగా మన దేశానికి తిరిగి రావడానికి మీరు ఎందుకు సంకోచిస్తున్నారు. ఖచ్చితంగా వీఆర్ వెల్కమ్ యూ కమ్ బ్యాక్ టు మై కంట్రీ అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్ స్టార్ట్ యువర్ న్యూ ఫ్యూచర్ టు బిల్డ్ ఎ న్యూ ఫ్యూచర్ హియర్ ఇన్ ఇండియా ఆల్సో అని చెప్పుకుంటూ ఇంకొక ప్రోగ్రామ్తో రేపు ముందుకు వస్తాము. అప్పటిదాకా సెలవు ఉండండి, చూస్తూనే ఉండండి 4 Sides TV.